మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. మాలిక్యూల్స్ చేసే డ్రగ్కి బేసిక్ డ్రగ్ తయారీలో బేసిక్ మాలిక్యూల్స్ ఏమంటాయో అంటే స్పెషల్ హైటెక్ హై ఎండ్ ఇండస్ట్రీ ఆ సంస్థ స్థాపించి ఉన్నారు. తర్వాత వారు మైనింగ్లో కూడా ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కొన్ని మైన్స్ లీజ్కి తీసుకుని నడుపుతూ ఉన్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మన సనాతన ధర్మం పట్ల అత్యంత శ్రద్ధ కలిగిన వారు. ఈరోజు మీరందరూ తాగుతున్న మంచినీరు పేరు సనాతన జల్, అది వారి సంస్థ నుంచి వచ్చినదే. సో వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉమెన్స్ డే కాకుండా ఉమెన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అలాంటి మన మధ్యలో ఉన్న స్త్రీమూర్తి డాక్టర్ సి రమాదేవి గారు, వారు డాక్టర్ బిఆర్కే బూర్ల రామకృష్ణారావు గారి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తూ ఉన్నారు. సో వారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. 50 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి ఆవిడ దిశానిర్దేశం చేసి వారిని ఉత్తీర్ణపరిచారు. సో మేడం, మీకు స్వాగతం. డాక్టర్ ఖమ్మంపాటి స్వయం ప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే ఉందో 2011లో స్థాపించబడినది. 2011 12th March 2011 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సంస్థ సంఘంలో అత్యున్నత సేవలు అందిస్తున్నవారు, అలాంటి వారిని వివిధ రంగాల్లో వారిని గుర్తించి వారిని గౌరవించుకోవడం ఒక సాంప్రదాయంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తారు అంటే తర్వాత ట్రస్ట్ చైర్మన్ గారు వివరిస్తారు. కానీ క్లుప్తంగా అంటే ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమం నిర్వహించినా అది డాక్టర్ ఖమ్మంపాటి స్వయం ప్రకాష్ గారు ఏ విలువలైతే ఆయన ప్రోత్సహించి ఏ విలువలకైతే ఆయన నిలబడి ఉన్నారో, ఆయన జీవితాంతం ఏ విలువలకైతే పాటుపడ్డారో ఆ విలువల్ని ఆయన తర్వాత కూడా కొనసాగిస్తూ ఉండాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం పురస్కరించుకుని చేయడం జరుగుతుంది. మోకాళ్ళ ఆపరేషన్ చేస్తారు, లేకపోతే నడుము విరిగిపోతే వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు, అవే కాదండి. దీంట్లో కొత్తగా ఆర్థ్రోస్కోపీ అనే ఒక కొత్త ప్రొసీజర్ ఉంది. దేంతో అయితే అది కొంచెం విశేషమైన ప్రొసీజరు. దానికి చాలా స్కిల్ కావాలి. చాలా కొంతమందే ఉన్నారు ఆర్థ్రోస్కోపిక్ సర్జన్స్. అలాంటి వాళ్ళలో మరొకరు. వీరిని ఎన్నుకోవడానికి కారణం వారు అందించేటువంటి సేవలు సమాజం పట్ల. అంటే ఈ రోజుల్లో కమర్షియల్ అనేది సర్వసాధారణం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉన్నది ఊడి చేస్తారు అనేటువంటి భావన అందరికీ ఉంది. అలా కాకుండా వారు ఇంకో హాస్పిటల్లో చేస్తున్నప్పటికీ కూడా ఆ పేషెంట్ల పట్ల అవసరమైతే నా ఫీజు తగ్గించేసుకుంటాను కానీ పేషెంట్కి ఇబ్బంది కలగకూడదు అనే భావన వ్యక్తపరచడం అది అసాధారణమైనది. అటువంటి అసాధారణ ప్రతిభ ఉన్నందుకు వారిని గుర్తించి ఈరోజు వారిని గౌరవించుకోవడం మా సంస్థకి చాలా గౌరవకరంగా మేము భావిస్తున్నాం. తర్వాత మనందరం అనుకుంటాం ఈ రోజుల్లో ఎలోపతి ఏదైనా వస్తే ఎలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అయితే వాళ్ళు ఏదో మందులు ఇస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు, ఆపరేషన్ చేస్తారు.
ఇదే కాకుండా ఆయుర్వేదం తర్వాత ఇలాంటి బ్రాంచ్కే హోమియోపతి కూడా అందరూ అనుకుంటాం హోమియోపతి ఏముందండి బాబు, తీపి మందులు ఇస్తారు, తీయగా మాట్లాడతారు, తీపి మందు ఇస్తారు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, చాలా కాలం పడుతుంది, ముందు అది బాగా పెరుగుతుంది, తర్వాతే తగ్గుతుంది, ఇటువంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. అలా కాకుండా 3 తరాల నుంచి వారి కుటుంబంలో హోమియోపతినే ఆధారంగా చేసుకుని సామాజిక సేవ చేస్తున్నటువంటి కుటుంబం కొమరగిరి వారి కుటుంబం. డాక్టర్ కొమరగిరి సాత్విక్ భరద్వాజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భరద్వాజ్ గారి గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుల్లో లుప్తమైపోతున్నటువంటి మెడిసిన్స్ హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునాని ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని గుర్తించి మన భారత ప్రభుత్వం ఆయుష్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఆయుష్ అంటే ఏ ఫర్ ఆయుర్వేదం, వై అంటే యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఇవి ఆల్టర్నేట్ మెడిసిన్స్. ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే నాకు అర్థమైన దాంట్లో మామూలుగా చికిత్స లభించనిటువంటి రుగ్మతలకి చికిత్స లభించేది అనేది నా భావన. కరెక్టో కాదో వారు సరి చేస్తారు. డాక్టర్లే మాట్లాడుకున్నాం. ఇంకో డాక్టర్ కూడా ఉన్నారండి. డాక్టర్ అంటే ఏదో ఎంబీబీఎస్ చదివే రోగానికి చికిత్స చేయడం కాదు. సమాజంలో కూడా చాలా రుగ్మతలు ఉన్నాయి. ఆ సమాజంలో ఉన్న రుగ్మతలను కూడా సరిచేసేటువంటి సాంఘిక సైంటిస్ట్ డాక్టర్ అని చెప్పచ్చు. వారు విష్ణుదాస్ శ్రీకాంత్ గారు. వారు సనాతన ధర్మం హరిడవిల్లాలని, లుప్తమైపోతుందని, దీన్ని పరిరక్షించాలని తప్పిస్తూ ఎన్నో చక్కటి అవకాశాలు మీడియా రంగంలో, న్యూస్ ఏజెన్సీస్లో ఆయనకు ఉన్నతమైన పదవులు వచ్చినప్పటికీ ఆయనకి సంతృప్తి కలగలేదు. ఎందుకంటే అక్కడ ఆయన చేయగలిగిన విషయాలు స్వతంత్రం లేదు కాబట్టి. అట్లా కాకుండా ఉండాలని ఆయనంతటా ఆయనే స్వయంగా AB6 అని ఒక ఛానల్ని స్థాపించి దాని ద్వారా వారు సమాజ సేవ అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించే సేవ అనే కంట దాన్ని ఆ రుగ్మతల్ని తీర్చేటువంటి డాక్టర్ని కూడా అనొచ్చు. సో విష్ణుదాస్ శ్రీకాంత్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వారికి డాక్టర్ గమ్మంపాటి స్వయంప్రకాష్ గారి కూతురు డాక్టర్ లలిత పుష్పగుచ్చం అందజేయాల్సిందిగా ప్రార్థన. ట్విన్స్ పుట్టినప్పుడు ముందు ఒక బిడ్డ జన్మిస్తారు 10-20కి, 10-25కో 22కో 24కో రెండో బిడ్డ జన్మిస్తారు. సాధారణంగా మనందరం ఏమనుకుంటాం, 10-20కి జన్మించిన బిడ్డ జ్యేష్ఠ సంతానము, తర్వాత అది కనిష్ట సంతానము అనుకుంటాం. కానీ కాదండి. ముందు వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళే పెద్దవాళ్ళు. సో అలా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్లో వచ్చేవాళ్ళు అనే ఉద్దేశానికి ఆ మాట చెప్పాను. అయితే ఇందాక చెప్పినట్టుగా సమాజంలో చాలా నీడ్స్ ఉన్నాయి. సమాజంలో గవర్నమెంట్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇంకా సమాజంలో చాలా రుగ్మతలు, కొన్నిటికి సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఇంకా అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనది బాలికల విద్య. అమ్మాయిలకి సాధారణంగా దేశంలో అమ్మాయిలకి విద్య ఎందుకు, పెళ్లి చేస్తే సరిపోతుంది, ఇల్లు చూసుకుంటుంది కదా అనేటువంటి తరుణంలో ఇప్పుడు అలా కాదు. ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు.
అన్ని రంగాల్లో పురుషులతో పాటు చక్కగా వాళ్ళు పోటీ పడుతున్నారు. అటువంటి ఆడపిల్లలకి ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదో, చదువుకోవాలి, వారికి కుటుంబ వ్యవస్థ నుంచి వారికి సహాయం లేనటువంటి వ్యక్తుల్ని వారు ఎన్నుకుని వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో వీరు కూడా డాక్టర్ అని పిలవచ్చు. డాక్టర్ కల్లే గిరిప్రసాద్ శర్మ గారు వీరు బాలికలకి హైదరాబాదులో బర్కత్పుర దగ్గర తులసి వనం అనేటువంటి అంటే చాలా సంస్థలు ఉన్నాయి. అందులో తులసి వనం అనే సంస్థలో బాలికల్ని చెప్పాలంటే దత్తతకి తీసుకున్నారండి. ఆడపిల్లలందరినీ దత్తత తీసుకున్నారండి. వారి చదువే కాదు, వారికి వసతి, చదువు, ఆరోగ్యము, వాళ్ళకి కావాల్సిన అన్నీ వారు ఏర్పాటు చేసి, అంతేకాకుండా అన్నీ ఉచితంగా అండి. మళ్ళీ ఇందులో ముఖ్యంగా నోట్ చేసుకోవాలి, ప్రతిదీ ఉచితంగా ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నారు ఆ సంస్థ ద్వారా సేవ. ఆడపిల్లలకి వారికి సేవ అది చేయడమే కాకుండా వారికి చక్కటి వరుణ్ణి కూడా చూడాలి అనేటువంటి, ఈ రోజుల్లో తల్లిదండ్రుల నుండి పిల్లలు పెళ్లి చేయడమే చాలా కష్టంగా ఉందిరా అనుకునే సమయంలో అలా కాకుండా ఆ పిల్లలకు కూడా చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా సంబంధాలు, మళ్ళీ వారి సాంప్రదాయాలు దెబ్బతినకుండా మళ్ళీ ఎవరినో చేసామని కాకుండా అలా చేయడం అనేది చాలా చాలా అరుదైన విషయం. సో మా సంస్థ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, వారే కల్లే గిరిప్రసాద్ శర్మ గారు. కొసమెరుపు ఏంటంటే ఇవన్నీ ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా పని ఏమీ లేదు కదా అని కూర్చుని చేసే పనులాగా కాదండి. వారు ప్రస్తుతం గవర్నమెంట్ సేవలో, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి తన ప్రైవేట్ టైంని వెచ్చించి తన కుటుంబం మొత్తం అంతా దీనికి అంకితం అయ్యారు. ఇది చాలా హర్షణీయం. అలానే డాక్టర్ ఖమ్మంపాటి స్వయం ప్రకాష్ గారు వారి జీవనయానంలో వారికి తోడుగా ఉండి, వారి సహధర్మచారిణి, నా సోదరి ఖమ్మంపాటి రామలక్ష్మి ఈ సంస్థకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు తన భర్త అనుసరించినటువంటి విలువలు, కార్యక్రమాలు, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడతో ఆగిపోకూడదు అనేటువంటి ఒక పూనిక పుచ్చుకొని నిర్విరామంగా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఇంట్లోంచి కదలలేని పరిస్థితి వచ్చిన తరుణంలో కూడా ఈ కార్యక్రమం మేము ఆపలేదండి, ఇది జరుగుతోంది. అలా నిర్వహిస్తున్న శ్రీమూర్తి డాక్టర్ ఖమ్మంపాటి రామలక్ష్మి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనం ఏ సభ అయినా ప్రారంభించే ముందు ప్రార్థనా గీతం ఆలపించడం అన్నది మన సత్సాంప్రదాయం. ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మళ్ళీ విశేషంగా ఏంటంటే తులసి వనంలోంచి తులసి మొక్కల్లాగా వచ్చినటువంటి స్త్రీమూర్తులు, అమ్మాయిలు ఎవరైతే ఆ సంస్థలో ఉంటున్నారో వారందరూ కూడా మన మధ్యలో ఉన్నారు. కుమారి వేదాంతి, వారి టీం, మిగతా వారి పేర్లన్నీ నాకు తెలియవు. వేదాంతి అంటే వాళ్ళందరినీ వేదిక మీదకి ఒకసారి ఆహ్వానించి వారి ప్రార్థనా గీతాన్ని ఆలపించి కార్యక్రమానికి. ఖమ్మంపాటి స్వయం ప్రకాష్ గారి ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. గొప్ప వ్యక్తుల్ని కలవటం ఎంత ముఖ్యమో వారి జీవిత విశేషాలు తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం.
అవి తెలుసుకుంటూ వారి మధ్య ఉండటం అన్నది మా అందరి భాగ్యం. మరొకసారి ధన్యవాదాలతో మేము ప్రార్థనని ఆలపిస్తాం. అగజానన పద్మార్ఘం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సరస్వతీ 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 నమోస్తుతే శారదే విద్యాప్రదే. సరస్వతీ నమోస్తుతే శారదే విద్యాప్రదే. సరస్వతీ కరద్రుత వీణా పుస్తక వరమణిమాలాలంకృత. సరస్వతీ నరహరిసుత విధిలాలిత నవమణియూత కంబుಗಳೇ ಸುರಸೇವಿತ ಸಮದವಳೆ. ಸುರಸೇವಿತ ಸಮದವಳೆ ಸುಧಾಕಾರ ಸಮದವಳೆ. ಸರಸ್ವತಿ ನಮೋಸ್ತುತೆ ಶಾರದೆ ವಿದ್ಯಾಪ್ರದೇ. ಸರಸ್ವತಿ ಗರುಡಗಮನ ತವ ಚರಣ ಕಮಲಮಿಹ ಮನಸಿ ಲಸತು ಮಮ ನಿತ್ಯಂ. ಗರುಡಗಮನ ತವ ಚರಣ ಕಮಲಮಿಹ ಮನಸಿ ಲಸತು ಮಮ ನಿತ್ಯಂ. మనసి లసతు మమ నిత్యం. మమతాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా. జలజనయన విధినముచి హరణముఖ విభుత వినుత పద పద్మా. జలజనయన విధినముచి హరణముఖ విభుత వినుత పద పద్మా. విభుత వినుత పద పద్మా. మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపుజాల. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరిపుజాల. విదళిత సురరిపుజాల. మమతాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమతాపమపాకురు దేవా
మమ పాపమపాకురు దేవా భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనస గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా. ధన్యవాదాలు. We have all assembled here this evening with reverence, gratitude and fond remembrance to celebrate the 64th birth anniversary of Dr. Kammapati Swayam Prakash, a noble soul whose life was defined by compassion, service and unwavering commitment to the society. I am very proud to say some lives are not measured by the number of years they live, but by the number of lives they touch. Late Dr. Kammapati Swayam Prakash Garu was such a noble soul. He touched the lives of many people, which continue to echo even today. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, వారు ప్రధానంగా సంతానలేమి ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేవారు. చాలామంది ఉన్నవాళ్ళకి తెలియదండి, సంతానం పెంచుతున్నాం అనుకుంటారు, కానీ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ కోరిక ఎంత ప్రగాఢంగా ఉంటుందో. అన్ని చోట్లకు వెళ్తారు, గుళ్ళకు ప్రదక్షిణాలు చేస్తారు, డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, టెస్టులు చేయించుకుంటారు, కానీ వారు ఆ కరెక్ట్ ప్రాబ్లమ్ని ఆయుర్వేదంలో ఐడెంటిఫై చేసి ఆయన దానికి ఒక మందు తయారు చేసి దాన్ని ఇచ్చి చాలామందికి సంతానం అనే సౌభాగ్యాన్ని కలగజేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అలా ఆయన ట్రీట్మెంట్ పొందిన చాలా వ్యక్తుల్లో ఒక్క సంఘటన మీతో పంచుకుంటాను. వచ్చారు, ఎక్కడి నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. పేషెంట్ ఫ్రమ్ భోపాల్ దగ్గర ఎక్కడో ఊరు, అక్కడి నుంచి హైదరాబాద్కి వెతుక్కుంటూ వచ్చారు. వారికి తెలుగు రాదు, కానీ ఈయన గురించి తెలుసుకుని వచ్చారు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. చక్కగా వారికి సంతానం కలిగింది. అయ్యి పిల్లవాడు పుట్టాడు. పుట్టి కొద్ది రోజులకి, అంటే నేను చెప్తున్నది 2011, 2011లో వచ్చారు. 2010లో వారు మన నుంచి దూరం, భౌతికంగా దూరం అయినప్పటికీ 2011లో వాళ్ళు వచ్చి క్లినిక్ వచ్చి, దంపతులు ఇద్దరు వాడు పిల్లవాడిని ఎత్తుకుని క్లినిక్ వచ్చి, డాక్టర్ స్వయం ప్రకాష్ గారిని అపాయింట్మెంట్ కావాలి, కలవాలి అని మా సంస్థకి ఇంకొక మూల పురుషులు అంటే శ్రీరామ్ గారు అని ఉన్నారు, మా స్టాఫ్. నేను స్టాఫ్ అనే కంటే మా ఫ్యామిలీ అని చెప్పాలి. అతను వారిని పిలిచి
ఏమిటి అని వాళ్ళు వచ్చి ఇట్లా అడిగారు, స్వయంప్రకాష్ గారిని కలవాలి అని. సారీ అండి వారు లేరు, కాలం చేశారు అని చెప్తే, అదేంటి అట్లా ఎట్లా అవుతుంది అన్నారు. అవుతుందంటే మరి అలా అయిందండి అని చెప్తే వాళ్ళు కంటి నీరు పెట్టుకున్నారు. ఆ రోజు నా సోదరి లోపల రూమ్లో కూర్చుని అకౌంట్స్ ఏవో చూస్తోంది. సరే వారు మేడం ఉన్నారండి మీరు కలవచ్చు అని అన్నారు. సరే వచ్చి వారు కలిశారు. కలిసి ఏమండి డాక్టర్ గారు మాకు ఇట్లా చక్కటి ఎన్నో చోట్ల తిరిగాం, మాకు ఎక్కడ కాలేదు, హైదరాబాద్లో ఎవరూ తెలియరు మాకు, కానీ ఇక్కడికి వచ్చాం, మందు తీసుకున్నాం, మాకు అబ్బాయి పుట్టాడు, డాక్టర్ గారు లేరు, కానీ ఒక సంతోష వార్త వారితో పంచుకుందామని మేము వచ్చామండి. ఏమిటి అంటే వాళ్ళ అబ్బాయికి స్వయంప్రకాష్ అని పేరు పెట్టుకున్నారండి. అది మమ్మల్ని బాగా, అంటే ఆ వ్యక్తి ఎంతమందిని ట్రీట్మెంట్ ఇవ్వడం వేరండి, దానికి డబ్బు తీసుకోవడం వేరు, కానీ వారి జీవితాల్ని స్పృశించడం అనేది అది సమాజంలో ఇద్దరు వ్యక్తులకే సాధ్యం అవుతుందండి. ఒకటి వైద్యులు, ఇంకోళ్ళు ఉపాధ్యాయులు. వీరిరువురే మన జీవితాలని స్పృశిస్తారు. బాల్య దశలో ఉపాధ్యాయులు, తర్వాత దశలో వైద్యులు, వీరి ఇరువురే. శ్రీకాంత్ గారిని ఒకసారి వచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి వారు చేస్తున్న సేవకి ట్రస్ట్ తరఫు నుంచి ఒక 15,000 రూపాయలు నగదు. ఇది చాలా చిన్న సహాయమే, కానీ సంస్థ యొక్క శక్తి అనుసారంగా గుర్తించి వారు చేస్తున్న సేవకి ఈ ద్రవ్యాన్ని ఉపయోగించవలసిందిగా, అలానే గిరిప్రసాద్ శర్మ గారు కూడా వీరు చేస్తున్న సంస్థకు కూడా ఒక 15,000 రూపాయలు నగదు బహుమతి. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలకి, ఎంతో ఆప్యాయంగా వచ్చిన రసిక మహాజనానికి, పత్రికా విలేకరికి అందరికీ స్వాగతం. ఖమ్మంపాటి స్వయంప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్ అన్నది ఆయన ఈ ప్రపంచాన్ని వదిలి మాత్రమే శారీరకంగా వెళ్ళారు. అయినా ఒక సంవత్సరం తర్వాత మొదలు పెట్టడం జరిగింది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి మొదలుపెట్టాము. అంటే ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మా వివాహం అయినప్పటి నుంచి మొదలు పెట్టాలి. 25 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఆయన విడిచి వెళ్ళడం జరిగింది. ఆ 25 ఏళ్లలో, అంటే 19 ఏళ్ళకి పెళ్లి చేసుకుని వచ్చాక అసలు ఏంటి లైఫ్ అన్నది తెలియదు. జస్ట్ డిగ్రీ కంప్లీట్ అవ్వగానే వచ్చేసాను. ఆ తర్వాత తను చేసే సేవలు చెప్పాలి అంటే, చీకుల వారి కుటుంబంలో పుట్టి ఖమ్మంపాటి వారింటే మెట్టాను. మా మామయ్య గారు, అత్తయ్య గారు వారు చూపించిన ఆప్యాయత, ఆదరణ, మా మామయ్య గారు ఏం చదివారు, ఏం చేశారు అని చెప్పే చదువు కూడా మాకు లేదు. కానీ ఎంతో కృషి చేసి అసలు జీవితం ఎలా ఉండాలంటే, ఇంకో తల్లిదండ్రుల కింద నన్ను చూశారు. ఇంటి సభ్యులందరూ అంతలా ఆహ్వానించారు. అదే ఏంటి చనిపోయిన తర్వాత మళ్ళా అందరితో ఉన్నారా అంటే, నాకు ఆ పుట్టిల్లు ఎలాగో ఇది కూడా ఇంకో పుట్టిల్లు అయిపోయింది. ఎవరిని వదలలేకపోయాను. సో అందరం ఇప్పటికీ కలిసి ఉన్నాము. విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో, దూరం నుంచి కూడా మా చుట్టాలందరూ వచ్చారు. చాలా ఆనందం అది. ఈ కార్యక్రమంలో ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పారు. అది ఏంటంటే, పెళ్ళైన కొత్తల్లోనే చెప్పారు, ఏంటి మనకి జీతం 4-5 వేలు కదా, మనం దసరాలకి అలాగా వేద పండితులకు అనుకోండి, వేరే ఎవరైనా వేద విద్యార్థులు ఎవరు ఏది అడిగినా కూడా చేద్దాము అని ముందుకు వస్తుంటే, మనం అంటే ఎప్పుడు ఒకటే చెప్పేవారు, మనం 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని 2 రూపాయలు ఎంజాయ్ చేసి, రూపాయి మాత్రం ఎప్పుడు దానానికి ధర్మానికి ఇస్తేనే మన మనుగడ బాగుంటుంది అన్న ఇది చెప్పారు. ఆయన ఎన్నో ఆశించి ఎన్నో చేయాలనుకున్నారు. అవి ఎప్పుడు కూడా కొనసాగాలి అన్న దీంతో కొనసాగాలి అని నా తాపత్రయంతో చేస్తూ వచ్చిన నా అందరూ నా కుటుంబ సభ్యులు. నాకు ఒక ఆడపిల్ల మగపిల్లవాడు. వాళ్ళిద్దరూ కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. వచ్చిన వారు కూడా వైద్య వృత్తిలోని వాళ్ళే వచ్చారు.
అందరూ ఒకటే కుటుంబంలాగా ఉండి అందరూ ఈ కార్యక్రమం అంటే మాకు ఇదొక పండగ. అందరూ అయ్యో ఏంటి చనిపోయారు కదా అని అనిపించదు. అబ్బో ఏదో చేస్తున్నాం ఇంకా అంటే భౌతికంగా మా దగ్గర లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆ లోటు అనిపించదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇట్లా ఆయన తలుచుకుంటూ ఉంటాం. ఇది ఏది కూడా ఒక పాటల కార్యక్రమమో ఎంటర్టైన్మెంటో ఏది లేదు. కానీ ఇంతమంది వస్తున్నారు అని అంటే కేవలం వారి స్నేహానికి విలువ ఇచ్చే ఇంతమంది ఇలా ఉంటారు. ఆయన స్నేహితుల పట్ల ఎంత ఆప్యాయంగా ఉండేవారు. అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడో చారిటీలు ఎక్కడో డబ్బులు కాదు, ముందు మన ఇంట్లో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళందరూ ఇంకో కొందరు తేవాలి అన్న ఆశయంతో ఇంటిల్లి పాది కూడా అలాగా అందరం కూడా వీళ్ళ 5 సంతానం మగపిల్లలు 2 ఆడపిల్లలు అందరూ కూడా అదే వృత్తిలో అంటే వైద్య వృత్తి కాకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా మనం మంచిగా నలుగురికి మంచి చేయాలి అనే కుటుంబం. అది మా మామగారు మా అత్తయ్య గారి దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయం, వారి పెద్దల నుంచి కూడా వచ్చిన సాంప్రదాయం అది. సో అది ఇంకా కొనసాగించే శక్తి నాకుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఈ శక్తి నడిపిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అది ఇలాగే చేయాలి అంటే ఒకటే విద్య కాదు, ఎన్నో ఇప్పటిదాకా మేము చేసిన దాంట్లో నర్సులకి ఇచ్చాము. ఎందుకంటే డాక్టర్లకి చాలాసార్లు అందరూ ఇస్తారు, కానీ నర్సులకి వాళ్ళు లేకపోతే నిజంగా డాక్టర్లు ఒక అడుగు వేయడానికి కూడా చాలా కష్టమైపోతుంది. సో అలాంటి వివిధ హాస్పిటల్లో చాలా ఏళ్లగా సేవ చేస్తున్న నర్సులకి, మెయిల్ నర్సులకి, ఆయాలకి కూడా ఇచ్చాను. పోలీస్ వ్యవస్థకి ఇచ్చాను. కరోనా అప్పుడు వాళ్ళు చేసిన సేవలు ఎవరు కూడా ఎంత కొనియాడా తక్కువే. వాళ్ళకి ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగమైనా సరే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి, మంచి చేస్తున్న వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే అదే కడుపు నింపుతుంది. ఎవరైనా ఇప్పుడు అన్నం తింటాం ఇవాళ అరిగిపోతుంది, కానీ ఈ ఒకసారి వీళ్ళు ఇంత మంచి పని చేశారని మీరు అంటే ఆ శక్తి మాత్రం ఎప్పటికీ కూడా అది ఎప్పుడు మనసు నిండుగానే ఉంటుంది. ఆ మనసు నిండితే కడుపు నిండినట్టు ఉంటుంది. సో అది ఎప్పుడు కూడా తప్పకుండా చేయాలి. నేను ఎంత చేయగలనో అంత తప్పకుండా 2011 నుంచి ఈనాటి వరకు ఈ 16 సంవత్సరాలు నేను ఆపకుండానే చేశాను. ఎంత కరోనా వచ్చినా కూడా అనుకోకుండా ఆ రోజు విసులుబాటు ఉండేది. మార్చి 12కి అడ్డు ఎప్పుడు రానివ్వలేదు మా వారు. సో అలాగా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ఈ రసశాస్త్రం అన్నది ఆయనకి ఎండి చేశారు. అందులో ఏంటి అని అంటే ఈ మందుల తయారీలో ఇప్పుడు చెప్పారు కదా, మందులు తీసుకున్న తర్వాత వచ్చి ఎంతో మంది ఉత్తరాల్లో కూడా ఉంటాయి, సార్ మీ పేరు పెట్టుకుంటాను సార్, మాకు మా బాబు పుట్టాడు లేకపోతే మా పాప పుట్టింది అనుకుంటూ అలాగా చేస్తూ వచ్చారు. ఆయన ఆశీర్వచనంతో ఇంతవరకు మేము ముందడుగు వేస్తున్నాము. ఇంకా ముందు కూడా తప్పకుండా ఇలాగే వేస్తాము. నా 2 పిల్లలు, నాకు వచ్చిన అల్లుడు గారు, కోడలు గారు అందరూ కూడా మనం ఎంత చేయగలుగుతామో ఈ వైద్య వృత్తికి సేవ ఎంత చేయగలుగుతామో చెయ్యాలి అని అన్నారు. మా అమ్మాయికి 2 అబ్బాయిలు, వాళ్ళు అంటే అథర్వ్ రామ్, అనీష్ రామ్ అని వాళ్ళు ఈ సభ్యులు అయ్యారు. తర్వాత మా అబ్బాయికి పుట్టిన 2 అమ్మాయిలు, శ్లాఘ్య, కామేశ్వరి ఇక్కడే ఉంది పాపం. నిన్నంతా అలసిపోయారు. చిన్న పాప 22వ రోజు ఇవాళ, నిన్న 21 రోజు పేరు పెట్టాము. స్వయం ప్రకాశ్ అన్నది పేరు రావాలి అన్నట్టుగా స్వయం దృష్ణ అని, అంటే దృష్ణ అంటే ఏంటి అని అంటే రేడియన్స్ అని, అంటే స్వయం ప్రకాశం అంటే కూడా అదే కదా, అలా అర్థం వచ్చేలాగా ఆ చిన్న పాపకు కూడా స్వయం దృష్ణ అని పేరు పెట్టాం. ఇక్కడే ఉంది పాపం చేశారు. సో ఇలాగే మా కుటుంబం అంతా తప్పకుండా అందరూ ముందుకు వచ్చి అందరినీ ఇలా సేవ చేస్తూ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మనకు తెలిసిన ఎంత చేయగలుగుతామో అన్నదిగా, ఎంత చేశామన్నది కాదు, గుర్తించి మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంకా ముందుగా చాలా చేయాలని కోరుకుని తప్పకుండా నా వంతు సహాయంగా నేనున్నన్నాళ్ళు తప్పకుండా మా పిల్లలు కూడా కొనసాగిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఏదైతే కుటుంబంలో సాంప్రదాయం ఉంటుందో, మన తాతలు చేశారు, మన తండ్రులు చేశారు, మనం చేస్తున్నాం, అది ఎక్కడికి పోదు, వాళ్ళు కూడా చేస్తారు. చాలా విశేషం. అయితే వారి పిల్లలు అయిన డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లలిత, వారి ఇరువురు కూడా వారి భావాన్ని ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మా నాన్నగారి 64వ జయంతి. ఆయన ఓన్లీ 48 ఏళ్ళే ఉన్న ఆయన ప్రకాశం, ఆయన జీవితం ఒక మార్గదర్శకం. అండ్ ఆ జీవితం గురించి మేము ఎప్పుడూ ఎన్నటికీ మర్చిపోకూడదు. అండ్ మేమే కాదు, ఆయన ఎన్ని లైఫ్స్ని టచ్ చేశారు. అండ్ ఆయనకున్న
కొన్ని వాల్యూస్ ఆయన ఎప్పుడూ అవి అంతం కాకూడదు అండ్ అందరికీ కూడా మేము తెలియచేయాలి అని ప్రతి ఏడాది కూడా ఈ ప్రోగ్రామ్ మా అమ్మ మేము కలిసి ప్రతి ఏడాది చేస్తున్నాము. సో మా నాన్నగారు చనిపోయి 16 ఏళ్ళు అవుతుంది. ఈ 16 ఏళ్లలో ఇనీషియల్లీ అసలు ఎలా బతకగలం అనుకున్నాము. బికాజ్ మా నాన్న మా ఎంటైర్ ఫ్యామిలీకి ఒక ఫౌండేషన్ అండ్ ఒక సూర్యుడు లాంటి వాడనమాట. కానీ మా అమ్మ ఆయన బ్రతికుంటే ఆయన లేరు అనే ఒక ఇదే, కానీ ఇంకా ఏ లోటు తెలియకుండా మమ్మల్ని పెంచి మేమిద్దరం ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే చనిపోయారు. నేను ఫైనల్ ఇయర్ అండ్ మా బ్రదర్ సెకండ్ ఇయర్. ఆ తర్వాత మా స్టడీస్ కంప్లీట్ అయ్యి మా ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, మా పెళ్ళిళ్ళు అండ్ మాకు 2 పిల్లలు ఈచ్. అదే కాకుండా ప్రొఫెషనల్లీ ఆల్సో నేను మా హస్బెండ్ మా మావయ్య గారు రాజమండ్రిలో హీలియోస్ హాస్పిటల్ అని ఒక 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మేము నడుపుతున్నాము. మా తమ్ముడు మా నాన్నగారి హాస్పిటల్ని కంటిన్యూ చేయడమే కాక లాస్ట్ ఇయర్ యుతి క్లినిక్స్ అని తనంతటి తన ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ చేశాడు. ఇట్లాంటి ఇన్ని మైల్ స్టోన్స్లో మా అమ్మ మా కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్. బట్ ఈరోజు కొన్నిసార్లు ఈ 16 ఇయర్స్లో కూడా కొన్ని సందర్భాల్లో చాలా మిస్ అవుతాం. ఇది అలాంటి సందర్భం. బికాజ్ చాలామంది ఇప్పుడు సెటిల్ అంటారు. టెక్నికల్లీ మా ఇద్దరికి ఆ సెటిల్మెంట్ వచ్చి ఇంకా నెక్స్ట్ మేము ఇంకా ఎత్తుకి ఎదిగే టైంలో మా నాన్నని బాగా మిస్ అవుతున్నాము. బట్ ఆయన లేకపోయినా ఆయన వాల్యూస్ని ఎప్పటికీ మేము గుర్తుంచుకోవాలి అని మేము అనుకుంటాము. అండ్ ఆ వాల్యూస్లో కొన్ని వాల్యూస్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 20 ఇయర్స్ బ్యాక్ నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మా నాన్న లాంటి డాక్టర్ని నేను చూడలేదు అనడం అతిశయోక్తి కాదు అండ్ డెఫినెట్లీ నా బయస్ కాదు. బికాజ్ హీ వాజ్ అన్ ఎగ్జాంపులరీ హ్యూమన్ బీయింగ్. అంటే ప్రతి వాళ్ళు మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెనకాల పరిగెత్తుతాం, బట్ తనకు అంటే ఏంటో కూడా తెలియదు. బికాజ్ వర్కే తన జీవితం. ఎవ్రీ డే క్యాన్సర్ వచ్చినా కానీ కీమోథెరపీ తీసుకున్నా కానీ నైట్ అంతా తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేవారు. సో ఆ వర్క్ ఎథిక్, దట్ ఈస్ వన్ వాల్యూ. ఇప్పుడు మా మావయ్య ఇంట్రడక్షన్లో కూడా చాలా చెప్పారు. కమర్షియలైజేషన్, ప్రాఫిట్స్, టార్గెట్స్ ఇట్లాంటి వర్డ్స్ హాస్పిటల్స్ గురించి డాక్టర్స్ గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో మా నాన్న లాంటి డాక్టర్ అంటే పేషెంట్ అంటే ఒక మనిషి, వాళ్ళని కంప్లీట్లీ మనం ట్రీట్ చేయాలి. డబ్బు అనేది మనకి ఇట్ ఈస్ నాట్, అంటే ఎంత తను ఆ వాల్యూ ఇవ్వలేదు అంటే ఇప్పుడు మా నాన్న చేసింది సెక్సాలజీ అండ్ పిల్లల కోసం మనం చేస్తున్నాం. అది ఎమర్జెన్సీ కాదు, లైఫ్ సేవింగ్ కాదు, కానీ వాళ్ళకు ఒక ఆత్మ గౌరవం ఇచ్చేది. అండ్ అది దృష్టిలో పెట్టుకుని పేషెంట్స్ మా దగ్గర డబ్బులు లేవు అన్నా కానీ ఈవెన్ అంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ కాదండి, 6 months ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇచ్చేసేవాడు. అండ్ అది ఎవరికి అది ఏ పేపర్లలోనూ రాలేదు, ఎక్కడ ఎవరు మాట్లాడరు, మాకు మాత్రమే తెలిసిన ఒక నిజం అన్నమాట. నేను మా హస్బెండ్ మేమిద్దరం హాస్పిటల్ నడుపుతున్నాము అండ్ ఎవ్రీ డే మనకి ఎన్ని స్ట్రెస్సెస్ వస్తాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. కొన్నిసార్లు కోవిడ్ వస్తుంది, కొన్నిసార్లు ఇప్పుడు ప్రతి చిన్న ప్రాబ్లంకి ఇప్పుడు డాక్టర్ని అనే రోజుల్లో మా నాన్న నిజంగా డాక్టర్ అంటే దేవుడు అంటే ఇప్పుడు నేను నమ్మకపోవచ్చు, కానీ మా నాన్న మాత్రం డాక్టర్ అంటే దేవుడుగానే ఉంది. సో ఇట్లాంటి కొన్ని ప్రిన్సిపల్స్ మా నాన్న వచ్చింది హంబుల్ బిగినింగే అనొచ్చు, కానీ సరస్వతి వరద పుత్రుల్ని మా తాతగారు కమ్మంపాటి రామగోపాలకృష్ణమూర్తి గారు 165 పైన పుస్తకాలు రాశారు. సంస్కృతం నుంచి ఉపనిషత్తుల్ని, మహాభారత, భారత కథల్ని తెలుగులోకి అనువదించారు. బృహద్భాసర పుస్తకాలు రాశారు. అట్లాంటి ఆ విద్యని పుణికి పుచ్చుకుని మా నాన్నగారు ఆయన చదివింది ఆయుర్వేదం, తర్వాత రసశాస్త్రంలో ఎండీ చేశారు. ఆ ఎండీ చేసేటప్పుడు ఒక టాక్ విని ఆయన పర్స్యూ చేసి సెక్సాలజీ లెటర్స్ రాసి ఎటువంటి మనకి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ ఆయన ఒక ప్యాషన్ ఎంత ఆయన రాశారో జస్ట్ బై లెటర్స్. ఇప్పట్లాగా ఫోన్లు, వీడియో కాల్స్ కలవడం కూడా లేవు. అమెరికా నుంచి వచ్చిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ జాన్ మనీ గారు, హీ వాజ్ సో ఇంప్రెస్డ్.
కంప్లీట్లీ ఫ్రీగా ఇంక్లూడింగ్ హిస్ హౌసింగ్ అండ్ బోర్డింగ్ అండ్ ఎవ్రీ కాస్ట్ పెట్టి మరి ఆయన్ని పిలిపించి మరి విద్యనిచ్చారు. సెక్సాలజీ అనేది మా నాన్న అలా నేర్చుకున్నాడు. కంప్లీట్లీ ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ అనమాట. బికాజ్ లైంగిక సమస్యలు అనేవి ఒక భూత పదంగా మారిపోయిన మన దేశంలో మన సనాతన ధర్మం అని మనం అంతా అంటాము, అందులో చాలా ముఖ్యమైన పార్ట్ మన గుళ్ళలో కూడా మనం రాసేది సెక్సాలజీ అనే ఒక పార్ట్ని మనం కంప్లీట్లీ ఈ బ్రిటిష్ ఇన్వేషన్స్ వల్ల, మొఘల్ ఇన్వేషన్స్ వల్ల మనం కంప్లీట్లీ దాన్ని ఒక అసభ్యమైన పదంగా మార్చేసాం. కానీ అది కాదు మన ధర్మం. మనం గుర్తుంచుకోవాల్సింది మన కామసూత్రాల్ని రాసిన మునుల్ని, మన అనంగరంగా రాసిన మునుల్ని అని ఆ పద్యాలు. అసలు మా నాన్నగారు సెక్సాలజీ చెప్తే, ఎవరితో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఆయన మంత్రాలు ఉచ్చరిస్తున్నారని అనిపించేది. సంస్కృతం మనందరం నేర్చుకోవడం ఆపేశాం కదా, అందుకని మోస్ట్లీ. బట్ ఆయన సబ్జెక్ట్ అలా ఉండేది. అలాంటి ఒక ప్యాషన్ కనీసం పక్క వాళ్ళతో చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో అర్థం కాలేక చాలా సతమతమవుతున్నారు. పిల్లలు ఇవ్వడమే కాదు, పిల్లలు లేరని చెప్పి అడగగలుగుతారు, కానీ లైంగిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎస్పెషలీ మగవాళ్ళు ఎక్కడ మాట్లాడలేరు, చాలా కృంగిపోతారు. అట్లాంటి కృంగిపోయిన వేల మందికి మా నాన్న ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తిరిగి ఇచ్చారు. సో అది మెడిసిన్ అంటే, అది డాక్టర్ అంటే. సో ఇట్లాంటివి చెప్పుకుంటే యాక్చువల్లీ అసలు టైమే మనకి సరిపోదు. బికాజ్ తనకి రెండే తెలిసినవి, ఒకటి పేషెంట్స్, హాస్పిటల్స్. అండ్ నేను చెప్పాను, మాకు వెకేషన్స్ లేవు ఎప్పుడు. ఓన్లీ ఎప్పుడైనా వెళ్ళామంటే గుళ్ళకి వెళ్ళడం, తర్వాత ఎన్నిసార్లు అయినా ప్రతి 3 నెలలకి 4 నెలలకి తిరుపతికి వెళ్ళడం. భగవంతుడికి తనని తాను అర్పించేసుకున్నాడని చెప్పాలి. లాస్ట్లో కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా తిరుపతికి, తిరుమల దర్శనం చేసుకుని తర్వాత 2 months తర్వాత చనిపోయారు మా నాన్న. సో ఆయన ఆ వాల్యూస్ ఓన్లీ రెండే, ఒకటి మన దైవం, ఇంకొకటి దైవంలాగా అనుకునే మన వృత్తి. ఆ వృత్తిని వృత్తిలాగా ఎప్పుడూ చేయలేదు. చాలా ఆ డెడికేషన్, ప్యాషన్ అవి మనం నేర్చుకోవాల్సింది. నేను ఇందాక చెప్పాను, మనము భావి తరాలకి ఆయన మార్గదర్శనం. ఇట్లాంటి వాల్యూస్ మనం మర్చిపోతున్నాము. అట్లాంటివి ఎన్నటికీ ఎవ్వరూ మర్చిపోకూడదనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము ప్రతి ఏడాది కండక్ట్ చేస్తాము. బికాజ్ చెప్తుంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు, బట్ అది జీవంగా బ్రతికారు. అందుకే మహానుభావులు తొందరగా చనిపోయారు. అది ఒక సినిమాలో మన త్రిష డైలాగ్ ఉంటుంది, నేను కోటీశ్వరాలనే, నాకు ఆస్తి కన్నా కూడా తనకున్నవన్నీ చెప్తుంది. అలాగే మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి తన విలువలు, తన వర్క్ ఎథిక్ అండ్ భక్తి, సనాతన ధర్మం మీద తనకున్న చాలా గౌరవం. ప్రతి ఏడాది ఎంత బిజీ అయినా, పండగలకి కాదు, సెలవులు లేవు, సండేలు లేవు, కానీ ప్రతి ఏడాది దసరాకి వెళ్ళి వేదసభ వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టింది తను ప్రతి ఏడాది బతుకున్నంత కాలం చేశారు. ఆయన చనిపోయినా కూడా మా అమ్మగారు మేము ఇప్పటికీ చేస్తున్నాము. వేద పండితుల్ని మన వేదాల్లో మనకి ఉన్నది, ఇప్పుడు ఆయుర్వేదం కూడా పంచమ వేదం, మన వేదాల్లోనే మనకి అంతా సారం ఉంది. కానీ దాన్ని మనం పక్కన పెట్టేసి పాశ్చాత్య విద్యల వెనుక మనం పరిగెత్తుతున్నాం. కానీ మన ధర్మం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వేద పాఠశాలలకి, వేద పండితులకి ఆయన ఎంత ఇచ్చారో మాకు కూడా తెలీదు. ఐఎమ్ షూర్ మా అమ్మకు కూడా సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. ఆయన అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చారు. ఆడపిల్లల చదువు కోసం చెప్పేవారు కూడా కాదు. గుప్త దానాలు అంటే నిజంగా మా నాన్నని చూసే నేర్చుకోవాలి. ఎప్పుడు ఎంత ఎవరికి ఒక లెక్క లేదు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, నేను ఒక స్థాయికి చేరాక సో అండ్ సో అమౌంట్, మనకి ఎంతో అమౌంట్ ఉన్నాక మనం దానాలు ధర్మాలు నేను చేస్తాను, నేను ముసలివాడిని, అలా ఎప్పుడు మా నాన్న ఉండేవాడు కాదు. తిండి నువ్వు ప్రతిరోజు తింటున్నావు, అలాగే నువ్వు దానం ప్రతిరోజు చెయ్యాలి అని అనేవాడు. మనకున్న దాంతో మనం ఎంత ఇవ్వగలమో అంత మనకి వస్తుంది అని చాలా గట్టి నమ్మకంతో మా అమ్మ మా నాన్న కూడా మమ్మల్ని పెంచారు. అండ్ మా ఆస్తి ఈ విలువలు, ఈ వర్క్ ఎథిక్ అండ్ ఈ జనాల మీద. ఇప్పుడు పేషెంట్ అంటే జస్ట్ ఏదో కేస్ కాదు, వాళ్ళు ఒక మనిషి. అండ్ ఆ మనిషికి మనం చేసేది వైద్యం, అదొక ప్రాణం, ఒక ఫ్యామిలీని మనం నిలబెడుతున్నామనే ఒక చాలా డీప్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ జాబ్.
బికాజ్ మన దగ్గరికి వస్తున్నారని మనకి తక్కువ కాదు, వాళ్ళ దైవంతో సమానం అని మాకు నేర్పించాడు చిన్నప్పటి నుంచి. సో ఆ వాల్యూస్తోనే నేను, మా తమ్ముడు అండ్ నా అదృష్టం ఏంటంటే నేను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీలో కూడా ఇటువంటి ఎథిక్స్ ఫాలో అవుతూ మా హాస్పిటల్లో ఎప్పుడూ కూడా పేషెంట్ మనీ ప్రకారం కాకుండా ఎంత కేర్ ఇవ్వాలి అండ్ ఎథిక్స్ అనేవి లైఫ్లో చాలాసార్లు మనకి ఎప్పుడు రోడ్స్ ఉంటాయండి, మనకి మంచి చెయ్యాలి అనుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అవి గుర్తు చేసుకోవడం, మనకి ఇది కరెక్ట్ కాదు అని గుర్తు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎంత కష్టమైనా అది నీ ప్రాణంతో సమానం. మనం ఇంకొక మనిషికి మనం తెలిసి తెలియక అన్యాయం చేసామంటే మన ప్రాణం పోయినట్టే. సో అంత విలువతో మేము చేయాలి అని అనుకున్నాము. అండ్ మా హస్బెండ్, మా మామయ్య గారు డాక్టర్ రఘు, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ రీప్లేస్మెంట్స్ అన్నీ అదే ఇదిగా మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాము. నేను అక్కడ పిల్లలు లేని వాళ్ళకి IVF చేస్తాము అండ్ ఆడవాళ్ళ లైంగిక సమస్యలు కూడా చూస్తాను. ఇదే ఒక ప్రవృత్తి మాది, ఇదే మా మోటో. అండ్ నిజంగా నా అదృష్టం, నా పుట్టినలు మెట్టినలు రెండు ఒకటే దారిలో నడుస్తున్నాయి. అండ్ నన్ను అంత సపోర్ట్ చేసి ఎప్పుడు కూడా నేను ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలనుకున్నానో అదే ట్రీట్మెంట్ నేను చేయగలిగేలాగా నాకు సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ. సో ఇవన్నీ కలిపి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ మీటింగ్ మా నాన్నను గుర్తు చేసుకోవడమే కాదు, మన జీవన శైలి, మన భారతదేశంలో మనకి నేర్పించిన విలువలు ఇవే విలువలు అండ్ ఇవే నెక్స్ట్ తరతరాలు మనకు ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ ఇలా మేము సేవ చేసుకునే సౌభాగ్యం నాకు మా తమ్ముడికి మా నాన్న పేరు నిలబెట్టేలాగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలానే వారి సనాతన వాణిని వినిపించవలసిందిగా శ్రీకాంత్ గారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వైద్యం, వ్యాపారం, ఫార్మా రంగం అనేది వ్యాపారం, ఇది మాత్రమే వింటున్న ఈ సమయంలో ఈ వేదిక మీద కనిపించిన తర్వాత వైద్యం సేవ అనేది ప్రస్ఫుటంగా కనబడుతుంది. సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, అతిథులందరికీ నమస్కారం. కమ్మపాటి స్వయం ప్రకాశం గారు పెద్దలు మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం చనిపోయారని అంటున్నారు. ఆయన చనిపోరు, కానీ ఆయన బతికే ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటల్లోనే ఉన్నారు, ప్రకాశవంతం అవుతూ ఉన్నాడు. ఆయన బ్రతుకున్నంత కాలం సేవ చేస్తూ 10 మందికి చేసి వేలాది మందికి, వందలాది మందికి సేవ చేస్తూ వాళ్ళ హృదయాల్లో బతికే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఉన్నంతకాలం ఏదైతే ఆశించాడో దాన్ని రెట్టింపు చేస్తూ, ఎవరైనా మనం ఉన్నప్పుడు కూడా మనం చేయాలనుకుంటాం, మనం ఉన్నాం, చేస్తాం. ఆ తర్వాత ఆశయాన్ని కొనసాగిస్తూ 16 ఏళ్ళుగా వాళ్ళు చేస్తుంది. అంటే అది ప్రకాశవంతం అవుతూనే ఉంది. ప్రధానంగా కమ్మపాటి గారు, డాక్టర్ గారు రాసిన ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆయనే మార్గదర్శకంగా అక్షర రూపంలో కనబడుతుంది. అంతవరకు నేను చెప్పగలను. సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో, ధర్మం కోసం పనిచేయడంలో, అదే ధర్మం కోసమే పనిచేయడం. మనం కొత్తగా ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి మనం ప్రోగ్రాం పెట్టుకుని స్పీచ్లు ఇవ్వడం కాదండి. మనం ఏదైతే సేవ చేస్తామో అది దానిలో భాగంగానే మనం చేయడం అనేది అది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకరికి సహాయం చేయడం అనేది అది మామూలు విషయం కాదే. అది మనసులోంచి వచ్చినప్పుడే మనం అది చేయగలుగుతాం. ఒకరికొకరికి పరస్పర సహకారంతోనే అందరం ముందుకు పోగలుగుతాం. దానిలో భాగంగానే మేము ఏదైతే ఉన్నదో ప్రధానంగా ధర్మాన్ని రక్షిస్తున్న బ్రాహ్మణులు అనాదిగా వస్తున్నది. ఆ బ్రాహ్మణులు ఇప్పుడు రక్షణలో లేరు. ప్రతి ఒక్కరికి ఒక ఏదైనా మాట్లాడాలంటే బ్రాహ్మణులు మాత్రమే మాట్లాడడం, కించపరచడం, రకరకాలుగా అవి జరగడం. పూర్వంగా చూస్తే బ్రాహ్మణుల పరిస్థితులు కూడా బాగాలేవు. ఆ విషయాలను బ్రాహ్మణులను రక్షించుకోవడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం మేము ఒక ఛానల్ ఏర్పాటు చేసి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. చాలామంది ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న దాంట్లో మేము అక్షర రూపకంగా సమాచార వారధిగా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని
నన్ను సత్కరించినందుకు నేనంత యోగిని కాదేమో అని ముందే మా శర్మ గారికి చెప్పాను. లేదు మీరు ఉండాలని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గారు. మీ స్పందన తెలియజేసినందుకు. అలానే ఇప్పుడు డాక్టర్ కొమరగిరి సాత్విక్ భరద్వాజ్ గారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ ఖమ్మంపాటి స్వయంప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్కి నా ధన్యవాదాలు. రియల్ లైఫ్ హీరోస్ మనం చాలామంది మీద కథలు రాస్తున్నాం. సో ఈయన లైఫ్ వింటే ఈ స్టోరీ ఒక కథగా రాయొచ్చని నాకు అనిపిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఎంతమందిని ఈయన ఇన్స్పైర్ చేసి ఉంటే ఎవ్రీ ఇయర్ ఆయన పుట్టినరోజు నాడు ఎంతమంది గ్యాదర్ అయ్యి ఆవిడన్నారు ఇందాక డాక్టర్ గారు, అది మాకు ఆయన పోయిన సెలబ్రేషన్లానే ఉంటుంది మాకు ఇది. సో అది భౌతికంగా వారు వదిలేసి వెళ్ళిపోయినా మాతోనే ఉన్నారంటే ఇట్ మీన్స్ సంథింగ్. సో అలాగే అందరూ మంచి మాటలు చెప్తారు, ఇది చేయండి అది చేయండి, కానీ లివింగ్ దట్ ఈజ్ సంథింగ్ వెరీ రేర్ పర్సన్స్ని అలా చూస్తాం. సో హీ లివ్డ్ వాట్ హీ ప్రాక్టిస్డ్, వాట్ హీ ప్రీచ్డ్. సో విచ్ హీజ్ an inspiration and he's a hero and I'm proud to be on the stage and proud to be illustrated on the stage. మీరందరూ కూడా హీరోలే, అందుకోసమే మిమ్మల్ని మేము పిలిచి సత్కరించుకుంటున్నాం. మిమ్మల్ని సత్కరిస్తున్నామంటే అది మా సంస్థకి గౌరవంగా అండి. మీరు చేసే ప్రతిభకి మ్యాచింగ్ చేసి మేము ఏదో చేస్తున్నాం అని మటుకు ఎప్పుడు కాదు. దానికి మేము ఎప్పుడూ తోగలేము. అయితే మా శక్తానుసారం చంద్రుడికి ఒక నూలు పోగు అన్నట్టుగా మా శక్తానుసారం ఒకటి వేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ కళ్ళే గిరిప్రసాద్ శర్మ గారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా ప్రార్థన. నాన్నగారి పట్ల ఉన్న ప్రేమని చెప్పడమే కాదు, 16 ఏళ్ళుగా కొనసాగిస్తున్న ఈ కుటుంబానికి నా ధన్యవాదములు. ఇట్లా వాళ్ళే ఉండాలి సమాజంలో. ఎందుకంటే ఇవాళ ఇంత మంచి కుటుంబం నిజంగా చెప్పాలంటే సాహిత్యం ఉన్న రోజుల్లోనే ఖమ్మంపాటి వారి ఎన్నో సాహిత్యాలు అప్పట్లోనే మేము చదివాం. చాలామంది కూడా సమాజంలో గుర్తుంచుకుంటారు కూడా. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా దీన్ని బట్టి అది వేరే ఇష్యూస్ అయిపోయాయి. కానీ నిజంగా కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాలని సమాజంలోకి తీసుకొచ్చిన వారు ఖమ్మంపాటి వారు. సో ఇది నాకు తెలిసిన అది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఏంటంటే, ఇక్కడ మీకు చెప్పినట్టుగా తులసీవనం సుమవనం అని 2 ఉన్నాయి సార్ మా దగ్గర. ఆ తులసీవనం పిల్లల్ని ఎందుకు మేము చదివిస్తున్నామంటే దానికి రీజన్ ఉంది. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ అనేది ఇక్కడ సమస్య కాదు. మన అమ్మాయిని ఇప్పుడు మా సుమవనంలో లేడీస్ కూడా వచ్చారు చాలామంది, మా సోదరి వాళ్ళు. డబ్బులున్నా లేకున్నా మనం కాలేజీకి పంపించిన తర్వాత ఆడపిల్లలు రిటర్న్ వచ్చే సందర్భాలు చాలా తక్కువ. రెండవది బాగా గమనిస్తే ఇవాళ పర్టికులర్గా టార్గెట్ చేసి మరి మన పిల్లల్ని ట్రాప్ చేయడాలు ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ డే మేము ఈవినింగ్ 6 to 7 పారాయణము, వాళ్ళకి శ్లోకాలు, అలాగే భజనలు నేర్పించి సేమ్ టైం నేను ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి ఎవ్రీడే లెసన్ చెప్తాను నేను. ఎందుకంటే చదువుకోవడం ఒకటే కాదు. ఈవేళ చదువు ఉంది, నాకు సర్టిఫికెట్ వచ్చింది అంటే ఉద్యోగాలు వచ్చి ఏం ఉపయోగం లేదు. తన భర్త కానీ లేకుంటే సొసైటీలో ఏమైనా చేస్తే ఎదురించి నిలబడే శక్తి రావాలి, వాళ్ళకి ఆ ధైర్యం రావాలి. అందుకనే మా తులసివనంలో ఉన్న పిల్లల్ని టచ్ చేస్తే వాడు కాలిపోతాడు, ఇది గ్యారెంటీ. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే నేను ట్రైనింగ్లో అదే చెప్తుంటాను. సేమ్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే, తులసీవనం అంటే మారుమూల గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడైతే మన అర్చకులు, పురోహితులు లేదా చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో ఆ యొక్క బ్రాహ్మణ ఆడపిల్లల్ని దయచేసి మాకు ఫార్వర్డ్ చేయండి. ఈ ఏడాది 26-27లో ఇంకొక 40 సీట్లు పెంచాము మేము. అంటే ఎంతమంది అడ్మిషన్స్ వస్తే అంతమందికి కూడా మేము ఎక్స్పాండ్ చేస్తాం.
ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా దగ్గర 2 టర్మ్స్ అయిపోయినాయి, అంటే గ్రాడ్యుయేషన్స్. ఇక్కడే మా దగ్గర మధుమిత అనే ఒక అమ్మాయి ఈరోజు ఇక్కడికి వచ్చింది. తను గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబ్ వచ్చింది, ఇక్కడనే తెచ్చుకుంది. జాబ్ వచ్చినాక కూడా నేను బయట ఉండలేను సార్, మీ దగ్గరే ఉంటాను ఇక్కడే మన తులసివనంలో. సో నేను చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి నా దగ్గర వదిలిపెడుతున్నారు ఇంతమంది అమ్మాయిలు అంటే ఎంత నమ్మకంగా వాళ్ళకి 5 ఏళ్ల పాటు కరోనాలో స్టార్ట్ చేశాను. అంతకుముందు ఈ 11 సంవత్సరాల నుంచి సుమవనం ఉంది, 1200 మహిళలు ఉంటారు. ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలో ఫస్ట్ సండే బ్రాహ్మణ్ ఉమెన్స్ డే చేస్తాం మేము. ఎవ్రీ డే కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. మా ఇక్కడే ఉన్నారు సోదరిమణులు, ప్రతిరోజు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, సైబర్ క్రైమ్ ఉంటుంది, మహిళలపైన అఘాయిత్యాలు చేస్తే ఎట్లా వాళ్ళని ఎదుర్కోవాలని ఉంటుంది. ఇక్కడ మా సౌమ్య అని ఒక చెల్లి ఉంది, మన పోలీస్కే యాక్చువల్గా వీళ్ళ తప్పు లేకుండా ఏదో కేసు జరిగితే కూడా నువ్వు లోపల పోవని మా ఎస్ఐ దగ్గర నిలబడి దాంతో మాట్లాడించా. అంటే ఆ ధైర్యం రావాలి మీకు, పోలీస్ స్టేషన్ అంటే భయపడక్కర్లేదు. సో ఇట్లాంటివన్నీ నేను చెప్పి నా తరఫున నేను ఏం చేయాలనుకున్నది, నాకు సంపూర్ణంగా ఫుల్ 24 అవర్స్ నాకు పని ఉన్నది, నా పని నేను చేస్తున్నాను. దానికి తోడు రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ, మా అమృత్ కూడా వచ్చాడు విజిట్ చేసి, అతను అనుకోకుండా అతనికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు అన్న 25,000 చెక్ రాస్తున్నా ఇచ్చేస్తున్నా అంటాడు. అంటే మేము నెలకు 4-5 లక్షలు ఖర్చు పెడతాం, అది వేరే విషయం. కానీ అతను ఇచ్చిన చిన్న అమౌంట్ ఆ నెలలో ఎన్నో పనికి వస్తుంది. ఈరోజు మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ ఇక్కడ వీళ్ళు సన్మానించి మరి డబ్బులు ఇవ్వడం అంటే నిజంగా మా పిల్లలు చేసుకున్న పుణ్యమని నేను అనుకుంటా, నేను చేసిన గొప్పతనం ఏం లేదు. అందుకని మన పిల్లల్ని కాపాడాలని సభల్లో మాట్లాడడం కాదు, మన పిల్లల్ని తెచ్చి తులసివనంలో జాయిన్ చేయండి, వాళ్ళని జాగ్రత్తగా చదివించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళి అయ్యేప్పటికి మీ చేతిలో పెడతాను నేను. ఇది మా స్టేట్మెంట్. ధన్యవాదాలు. ఈ సభ నిర్వహించిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన. గిరిప్రసాద్ శర్మ గారు, మీరు చేస్తున్న అమోఘమైన కార్యక్రమం. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తున్న డాక్టర్ రమాదేవి గారిని, వారిని సభను ఉద్దేశించి జయప్రకాష్ గారు కూడా ఆయుర్వేదమే కాబట్టి వారి ప్రత్యేకమైన సందేశాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్తే. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్తే అండ్ ఆహ్వానితులందరికీ స్వాగతం. స్వయం ప్రకాష్ గారి గురించి చెప్పాలంటే, తను గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీలో రసశాస్త్రంలో పీజీ చేశారు. 92లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. తర్వాత 94లో యంగ్ ఇండియన్ అవార్డ్ అనేది పొందారు, అంటే అతి చిన్న వయసులోనే పొందారు. తర్వాత 95లో ఒకటి ప్రతిభ అనే అవార్డు తీసుకున్నారు, అవార్డు గ్రహీత తను. తర్వాత స్వయం ప్రకాశం అంటే సార్థక నామధేయుడు అని చెప్పుకోవాలి. తను చాలా ఉన్నన్నాళ్ళు కూడా చాలా ప్రకాశించారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల రూపంలో కూడా దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు, అదొకటి. తర్వాత వాళ్ళ కుటుంబంలో అందరూ వైద్యులే కావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు నన్ను ఇట్లా పిలవడానికి కూడా చాలా ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే ఒకటే చిన్న మనం మోటు సామెత అనుకోండి, పిల్లల్ని పెద్దవాడు చూస్తే పెద్దల్ని పెరవాళ్ళు చూస్తాడని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. వాళ్ళు చాలా చాలా అంటే అందరికీ సమాజ సేవలు చేశారు. వైద్యునికి, తర్వాత ఇందాక రామలక్ష్మి గారు చెప్పినట్టుగా నర్సులకి, పోలీసు వాళ్ళకి, తర్వాత పారిశుద్ధ్య సిబ్బందికి చాలా చాలా చేశారు. వాళ్ళని ఆ దేవుడు భగవంతుడు ఇంకా అష్టైశ్వర్యాలు, సంతోషము, ఆయువు, ఆరోగ్యము, అష్టైశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. తర్వాత రామలక్ష్మి గారికి ఏంటంటే ప్రత్యేక అభినందనలు అండ్ కృతజ్ఞతలు. అందరినీ వివిధ రంగాలలో ఉన్న పెద్దలందరినీ ఒక సమావేశంలో ఒక వేదిక మీదకి తెచ్చారు, చాలా సంతోషము. తర్వాత మా లక్ష్మీ ప్రసన్నకి ఇంకా ఫైనల్ ఇయర్లో కూడా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్క్స్ రావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా.
చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మా బావగారికి యంగ్ అచీవర్ అవార్డు ఇట్లాంటివి చాలా పురస్కారాలు వచ్చాయి. ఇందాక మా మేనకోడలు చెప్తూ ఉంది, ప్రతి సబ్జెక్ట్కి ఫాదర్ అని ఒకటి పెడతారండి. ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నట్టుగా ఫాదర్ ఆఫ్ కార్డియాలజీ, ఫాదర్ ఆఫ్ యోగా ఇట్లా అన్నీ ఉంటాయి. అట్లా ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ సెక్సాలజీ అనేది డాక్టర్ జాన్ మనీ గారు అండి, ఫ్రమ్ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ. అంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ మెడికల్ యూనివర్సిటీ. ఏమిటయ్యా స్పెషాలిటీ అంటే, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్థాపించిన తర్వాత ఇవాళకి 127 మందికి నోబెల్ ప్రైజ్లు వచ్చాయండి మెడిసిన్లో, ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు. అంటే ఆ యూనివర్సిటీ అంత గొప్పది జాన్స్ హాప్కిన్స్. అటువంటి యూనివర్సిటీలో ఆయన హెడ్గా ఉండి మా బావగారిని పిలిచి స్పెషల్గా అన్నీ ఇచ్చి, నువ్వు చదువు, నీకు వస్తుంది, నువ్వు ఇండియా పోకి ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ చాలా పైకి వెళ్తావంటే, నాకు ఇక్కడ ఆవకాయనం దొరకట్లేదు, కాఫీ దొరకట్లేదు అని మా బావగారు వదిలేసి వచ్చేసారు. ఆయనకి ఆవకాయనం కాఫీ కావాలి. సో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పొజిషన్ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. ఎందుకంటే హీ ఫెల్ట్ ఇక్కడ సేవ చేయాలి అనేది ఆయన దృక్పథం. ఇందాక చెప్పిన దాంట్లో కూడా కొంతమంది ఆటో డ్రైవర్స్ అండి, వాళ్ళు ఒక ఇంజిన్ ఉన్న సీట్ మీద కూర్చుని రోజుకి 10 గంటలు డ్రైవ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి సంతానలేమి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అటువంటిది వాళ్ళు వెళ్ళి ఇంత ఎఫోర్డబుల్ ఈ ట్రీట్మెంట్ని ఎఫోర్డ్ చేయలేరు. మనందరం అనుకుంటాం ఇది చేయపని, కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే అందులో బంగారం అంటే బంగారం వేస్తారండి. మామూలు మెడిసిన్లో బంగారం ఉండదు, కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్లో బంగారం అంటే బంగారం వేస్తారు, మెర్క్యూరీ అంటే మెర్క్యూరీ వేస్తారు. మరి బంగారం వేసిన తర్వాత తెలిసి వాళ్ళు ఎలా పోయిందో బంగారం రేటు. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు. అయినా వాళ్ళకి మందులు కూడా 5-6 నెలల పాటు అలా ఆయన ఉచితంగా ఇస్తూ వచ్చారండి ఇటువంటి వారికి. ఎందుకంటే ఎవరైతే ఇవ్వగలరో వాడి దగ్గర తీసుకో, ఎవడు ఇవ్వలేవడో వాడికి నువ్వు ఇవ్వు, ఈ పాలసీ పాటించారు. సో తర్వాత ఈ కార్యక్రమాన్ని అంటే ముఖ్య అతిథి ఎప్పుడూ ఆఖరి పలుకులు అవుతాయి వారివి. అందరూ మాట్లాడిన తర్వాత వాటన్నిటిని కలగలిపి వారి సందేశం చెప్తారు. సో వారు అమృత్ ముల్లపూడి గారు, వారిని నేను సాదరంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తాను. మాట్లాడలేను, బట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్. యాక్చువల్లీ నా పేరు అమృత్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు ఈ వేదికలు అలంకరించిన ఈ ట్రస్ట్ సభ్యులకు, కంబంపాటి స్వయం ప్రకాష్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ నమస్కారం. తర్వాత నేను లాస్ట్ 3-4 డేస్ నుంచే గురువుగారి దగ్గర, నేను సార్ని గురుగారు అని పిలుస్తుంటాను. సో గురుగారి దగ్గర సార్ గురించి చదివితే, పంపించిన దాని గురించి చదివితే, ఎట్లాంటి వారు, ఆయన జీవితం ఎలా గడిచింది అని ఒక చిన్న రైటప్ పంపించారు. అసలు దాని గురించి ఒక 5 నిమిషాలు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంత మధ్యలో యాక్చువల్లీ నేను చీఫ్ గెస్ట్ కాదండి, మా చీఫ్ గెస్ట్ గారు లేరు, ఆయన బదులు నేను మాట్లాడుతున్నాను. సభను అలంకరించిన ప్రిన్సిపల్ మేడం గారికి, రమాదేవి గారికి, సాయి చంద్ర మల్లాది గారికి, స్వాత్విక్ భరద్వాజ్ గారికి, శ్రీకాంత్ మా అన్నగారికి, తర్వాత గిరిప్రసాద్ అన్నగారికి, మా గురువు గారికి నమస్కారం. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీరు ఇంతమంది వచ్చారంటే ఒకరి కోసం అని ఆయన క్యారెక్టర్ అర్థమైపోతుంది అందరిని చూస్తుంటే. ఇంతమంది వచ్చి ఇంత ప్రోగ్రామ్ గురువుగారు వచ్చి నిలబడి చేసి అందరికీ చెప్పి ఆయన గురించి అంటే ఎంత గ్రేట్ పర్సనాలిటీయో అర్థమవుతుంది. ఒక పర్సన్ గురించి చెప్పాలంటే ఆయన ఏమేమి పుస్తకాలు రాశారు అని చదివానండి. నేను ఎక్కువ చదువుకోలేదు, చూస్తుంటే ఆయన నాలెడ్జ్ షేరింగ్ని చాలా మెచ్చుకోవాలి. డాక్టర్ గారిది, డాక్టర్ స్వయం ప్రకాష్ గారు ఆయన చేసిన వర్క్ని బుక్స్గా
పేపర్స్గా ఆయన హీ హాజ్ గివెన్ హిస్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి బిఫోర్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెన్ టు హిమ్. బట్ అంతే ఆయన గ్రేట్నెస్ అంతా ఆయన నాలెడ్జ్ షేరింగ్, తర్వాత ఆయన 40,000 మందిని కలవడము, వాళ్ళ దగ్గర ఆయన చూసిన ఒక డాక్టరు. ఈరోజు మనం వెళ్తాము, డాక్టర్ గారు చూస్తారు, అయిపోతుంది. కానీ ఆ షేరింగ్ అనేది లేదు. ఒక డాక్టర్ గారు ఒక 100, 1000, 10,000, 50,000 మంది పేషెంట్స్ చూసిన తర్వాత ఒక చిన్న రైటప్ రాస్తే అది ఒక చరిత్రలో ఉండిపోతుంది. అది మిగతా డాక్టర్లకి ఇట్ విల్ బికమ్ ఏ ఎన్సైక్లోపీడియా టు ది న్యూ జనరేషన్, హౌ ద సిస్టమ్స్ హ్యావ్ చేంజ్డ్ ఆర్ హౌ ది డిసీజ్ హ్యావ్ modified and have become much more tougher to deal with అనేటట్టు ఆయన అంత బుక్కులు రాసి ఇవ్వడమే ఈరోజు ఉన్న ఈ కాలేజ్ స్టూడెంట్స్కి. పైగా ఆయుర్వేదంలో మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఏమో ఇంగ్లీష్ కంటే కూడా అది. సో దానిలో ఉండి ఆయన చదివి రాసి దాని గురించి చెప్పి వెళ్ళడం అనేది ఈరోజు ఆయుర్వేద డాక్టర్కి చదువుకునే వాళ్ళకి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి మా గురువుగారు నన్ను ఏ రోజు తోడ్పడమన్నా ఈ ట్రస్ట్కి నేను కూడా తోడ్పడతాను. ఎవరిన పిల్లలు చదువుకుంటున్నారు, ఏదేమన్నా ఇబ్బంది ఉందంటే కూడా దయచేసి నాకు కూడా ఇన్ఫార్మ్ చేయమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సత్యం శ్రీరంగం గారు ఆల్సో. ఎందుకంటే అండి, ఇప్పుడు ఇందాక వారు సార్థక నామధేయులు అని మేడం గారు ప్రకటించారు, స్వయం ప్రకాష్ గారు సార్థక నామధేయులు అని. అలానే అమృత్ ముల్లపూడి గారు వాళ్ళ పేరెంట్స్ కూడా నేను కలిశానండి. వారు కూడా సార్థక నామధేయుడే, ఎందుకంటే పేరు అమృత్ అని పెట్టారు. సో ఎప్పుడు అమృతం పంచుతూ ఉన్నారు ఆయన. సో వారి అమృత పలుకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకి వందన సమర్పణ చేసే ముందు, ఎందుకంటే ఒక బ్రిటన్లో ఒక రూల్ ఉందండి, ఒక వ్యక్తి యొక్క స్టాచ్యూ ఎక్కడైనా దేశంలో పెట్టాలి అంటే ఆ వ్యక్తి చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత, చనిపోయిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత జనాలు చాలామంది ఆయన స్టాచ్యూ ఉండాలి అని అడిగితే అలా అడిగిన వాటిల్లో స్క్రూటినీ చేసి వారు స్టాచ్యూ పెడతారట. మన దగ్గర అయితే అసలు బతుకుండగానే స్టాచ్యూలు పెట్టేస్తున్నారు, అందరం చూస్తున్నాం. అక్కడ అట్లాంటి రూల్ ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. అయితే ఓ వ్యక్తి మన మధ్య నుంచి భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత 16 సంవత్సరాల తర్వాత కూడా ఇంత సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి, అంటే వారి పట్ల వారికి ఉన్న అనుబంధాన్ని, అంటే ఇప్పుడు మామూలుగా ఏముందండి, అయిపోయింది, వెళ్ళిపోయారు, ఏదో చేసాం, సంవత్సరం అయిపోయింది, అందరినీ పిలిచాం, భోజనాలు పెట్టేసాం, అయిపోయింది అని వదిలేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో పిల్లలు వాళ్ళు ఆబ్దికాలు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అలా కాకుండా ప్రతి వర్షం వారిని తలుచుకుంటూ, మేము తలుచుకుని చేయడం అనేది సహజమేమో, ఎందుకంటే మాకు ఆప్తులు కాబట్టి. కానీ ఇంతమంది వారి తలంపుకి విచ్చేయడం అనేది అత్యంత విశేషంగా భావిస్తూ, వచ్చిన ఆహుతుల్లో ఎవరైనా వారి స్పందన కూడా పంచుకోవాలనుకుంటే వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభకు వచ్చినటువంటి అందరూ నాకు చుట్టాలే చాలామంది. ఇందులో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, డాక్టర్స్, సేవా తత్పరులు, బాలికా సేవా తత్పరులు, ప్రిన్సిపల్, అందరికీ నమస్కారం. నేను వీరిని అందరినీ ఫస్ట్ టైం చూస్తున్నాను, రమాని తప్ప. రామలక్ష్మి పేరు కానీ రమా అని పిలుచుకుంటాం మేము. మాకందరికీ అత్యంత ఆత్మీయురాలు, ఆప్తురాలైన రమ చాలాసార్లు నన్ను ఈ సభకు పిలిచింది. కానీ స్వయం ప్రకాష్ నాకు కజిన్, తమ్ముడు అవుతాడు. అక్క చెల్లెళ్ళ పిల్లలం, స్వయం ప్రకాష్ తల్లి, మా అమ్మ అక్క చెల్లెళ్ళు. కానీ సొంత కుటుంబంతో ఎలా ఉంటామో అంతగా మా దగ్గర రాకపోకలు, బాంధవ్యం అని అట్లా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా ఒకటి మిస్ అయితే అందరు నాకు దులిపేస్తారు, నువ్వు ఎందుకు రాలేదు, నీతో మాట్లాడను అని పోట్లాడతారు. అంతగా కలిసిపోయాం అన్నమాట.
ఈ సభలో పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను రావటము. ఏంటి అంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వాటితోటి మాకున్న ఆత్మీయత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించేవాడు, స్వయం శక్తితోటి ప్రకాశించే సూర్యుడు. ఆ ఉద్దేశంతో మా పెద్దనాన్నగారు ఆ పేరు పెట్టుకున్నారు. ఇప్పటికి నేను వాడనే అంటే ఏమనుకోవద్దు, నాకంటే చిన్నవాడు. ఎప్పుడు అదే ఫేస్. మేము అక్కడ కూర్చున్నాం కానీ ఇక్కడి నుంచి మమ్మల్ని చూస్తున్నాడు, మా కేసు చూస్తున్నాడు, అక్కయ్య అని పిలుస్తున్నాడనే అనిపిస్తుంది. స్వయం ప్రకాష్ గురించి చాలా చెప్పారు అందరూ. పునరుద్ఘాటన చేయక్కర్లేదు. సౌమ్యుడు, స్నేహశీలి, నిరాడంబరుడు. ఎంత చిన్నవాళ్ళు దేనికి చిన్న ఫంక్షన్కి పిలిచినా ఒక్క నిమిషం కోసం వచ్చి వెళ్తాడు. అలా నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడు కోపంగా ఉండడం నేను చూడలేదు. ముందు మాకు ప్రకాశం అని అంటాం మేము. ప్రకాశాన్ని తలుచుకోగానే మా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందాకడి నుంచి వింటున్నాము, చూస్తున్నాము. ఏంటంటే ఒక మంచి ఆధ్యాత్మిక సాంస్కృతిక సనాతన ధర్మ కుటుంబంలో పుట్టాడు. మా పెద్దనాన్నగారు ఉభయ భాషా ప్రవీణులు, సంస్కృతం ఆంధ్రంలో. అసలు ఇన్స్పిరేషన్ మా పెద్దనాన్న నుంచే వచ్చింది. ఆయనే పెద్ద ఆయుర్వేద డాక్టర్. ఇంట్లో పెద్ద ఫార్మసీ ఉంది. మా పెద్దమ్మ గారింట్లో ఒక రూమ్ నిండా రకరకాల ఆకులు, కాయలు, పొడులు, భస్మాలు. ఇంటి పక్కన పుఠాలు ఉండేవి. పుఠాలంటే బంగారాన్ని, ముత్యాన్ని, ప్రవాళ భస్మం, ముత్యం భస్మం, బంగారం భస్మం, భస్మాలు పుటం పెట్టి, పుటం అంటారు. ఆ పుటం ఒక గొయ్యి తవ్వి పిడకలవి పెట్టి దాన్ని ఆ వస్తువుని ఆ లోహాన్ని భస్మంగా తయారు చేసి ఆ భస్మంతో ఈ మందులు తయారు చేస్తారు. నిజంగా కాస్ట్లీ. తర్వాత మనం ఇప్పుడు సోకాళ్ళు తల నూనెలు, ఉసిరికాయ నూనెలు అవి ఇవి అంటాం. అవన్నీ ఆయన తయారు చేసేవాడు. ఫేస్ క్రీమ్స్, పళ్ళ పొడి, టూత్పేస్ట్. బహుముఖ ప్రజ్ఞాశాలి మా పెదనాన్న. నేను చదువుకున్నాను సాంస్క్రిట్ ఆయన దగ్గర. ఎంఏలో ఒక సబ్జెక్టు. నాకు ఇక్కడ హైదరాబాద్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో నాకు పెద్దగా దొరకట్లేదు అంటే, నువ్వు రావే మా ఇంట్లో ఉండి చదువుకోవే నువ్వు అని చెప్పి మా నాన్నని ఒప్పించి, మా నాన్న ఎక్కడికి పంపేవాడు కాదు, మా నాన్నని ఒప్పించి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని నాకు ఒక నెలలో మొత్తం పోర్షన్ అంతా చెప్పేశాడు. ఇక చదువు అంటే చదివే, ఇంకో పని చేయొద్దు అంతే, నువ్వు చదవాల్సిందే. ఇంకో పనిలో ఏదన్నా పుస్తకం పట్టుకుంటే కేకలేసిస్తాడనమాట. అంత ఏకాగ్రత పని మీద. ఏంటంటే అంత ఏకాగ్రత. ఆ ఏకాగ్రతతోటి చెయ్యాలి. ఆ లక్షణం ప్రకాశంలో ఉండేది. పెద్దగా అంటే వాళ్ళు తిని నలుగురు పెట్టగలిగే స్తోమత ఉన్న కుటుంబమే. అందరికీ ఆయన ఉచిత వైద్యం చేసేవాడు మా పెదనాన్న. అదే లక్షణం ప్రకాశంలో చూశాను నేను. ఎంతమంది రాని పెట్టేవారు. డబ్బు అడగడం, తీసుకోవడం ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే గొప్ప ఉపాధ్యాయుడు ఆయన. ఆ లక్షణం, ఆ గురు లక్షణం ప్రకాశంలో ఉంది. రెండవది, ఆయన అందరికీ తాను ఇంత ధర పెట్టి కొనుక్కుని వస్తువులు, మూలికలన్నీను ఆయన ఉచితంగా వైద్యం చేసేవాడు. మాస్టర్ అని, తలనొప్పి మాస్టారు, అది మాస్టర్, ఇది మాస్టర్ అని ఊరికే తీసుకునేవాళ్ళు అందరూ. అటువంటి గొప్ప వాతావరణంలో పుట్టి పెరిగి ఆ కంభంపాటి వంశానికి కలికితురాయి అయినటువంటి స్వయంప్రకాశాన్ని మర్చిపోలేము. అనుక్షణం దేవుణ్ణి ఎలా గుర్తు చేసుకుంటామో, మంచి వ్యక్తుల్ని, మంచి వాళ్ళు చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకి ఏం సంబంధం లేని వాళ్ళు కూడా కావచ్చు, కానీ వాళ్ళ మాటల వల్ల, వాళ్ళు చేసిన పనుల వల్ల మనం ఎంతో ఇన్స్పిరేషన్ పొందుతాం. పెద్దవాళ్ళ, వాళ్ళు వయసు రీత్యా చిన్నవాళ్ళ అన్నది కాదు. అటువంటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళలో ప్రకాశం కూడా ఒకడు. వాడిని మర్చిపోవడం అన్నది ఈ జన్మకు జరగదు. అదేవిధంగా ఈ ట్రస్ట్ గురించి నేను విన్నాను, కానీ పాల్గొనే అవకాశం నాకు ఈరోజే దొరికింది. ఇంతమంది మంచి వాళ్ళని, సంఘ సేవకుల్ని, ఛానల్ వారిని నేను యూట్యూబ్లో మీ ఛానల్ గురించి చూస్తూ ఉంటాను. ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది ఒక సామాజిక వర్గం యొక్క పరిస్థితి ఈరోజు. అది ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్వార్థపూరితమైన ప్రభుత్వాలు కావచ్చు,
మనలో మనకి డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతోటి ప్రజల్ని కొన్ని వర్గాలు కులాలుగా విడగొట్టి ఒకరిని తొక్కి ఒకరిని చేయాలన్నట్టు అది ఎట్లా ఉందంటే అవకాశం అందరికీ ఇవ్వాలి, తప్పకుండా చిన్నవాళ్ళని పైకి తీసుకురావాలి. కానీ అందుకోసం కుర్చీలో కూర్చున్న వాడిని కింద లాగేయద్దు, వీళ్ళకు కూడా కుర్చీ వేయాలి, స్థానం కల్పించాలి. అలాంటి ధోరణి కనిపించట్లేదు. కాబట్టి అలాంటి వర్గం కోసం, ఒక సామాజిక వర్గం కోసం ఒక ఛానల్ పెట్టి నడిపిస్తున్న వారికి నిజంగా అభినందనలు. అదేవిధంగా వయసులో చిన్నవారైనా సేవాభావంతో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి స్వయం ప్రకాష్ ఏ విధంగా అయితే పేదలకి సేవ చేయాలి, డబ్బు కోసం కాదు వృత్తి కోసమే, సేవ కోసమే అని ఈ వృత్తిని ఎంచుకున్నాడు. ఆ లక్ష్యంతో ఇప్పటికే పనిచేస్తున్న డాక్టర్లిద్దరికీ నా అభినందనలు. తర్వాత తులసీవనం అనేటువంటి సంస్థ ఉంది అని నాకు ఈ రోజు వరకు తెలియదు. అమ్మాయిల కోసం మరి ఈ విధంగా చేస్తున్నారని నేను ఈరోజే తెలుసుకున్నాను. ఈ సంస్థ తులసీవనం ఈ విధంగా మంచి వాళ్ళని ఈ సభ ద్వారా పరిచయం చేసిన రమకి నా చాలా చాలా థ్యాంక్స్. రమ అంటే సగం స్వయం ప్రకాషే, అర్ధాంగే. నిజంగా నేను చూస్తున్నాను ఆ కుటుంబానికి అదొక మణి, ఒక పెద్ద హారంలో, ముత్యాల హారంలో మరకత మణి. మనం అనుకుంటాం సుమతి అని, సీత అని, అది మనం ప్రత్యక్షంగా చూడచ్చు. వాడిని మనసులో అట్లా తలుచుకుంటూ ఈ రోజు వరకు కూడా స్వయం ప్రకాష్ ఆశయాల కోసం సంస్థను స్థాపించి మరి సమాజంలో నిస్వార్థంగా పనిచేసేటువంటి వారిని గుర్తించి, వారి సేవల్ని గుర్తించి వారిని ఈ సంస్థ ద్వారా ప్రోత్సహించడం. అక్షయ పాత్ర దీనికి 300 మంది పిల్లలకి ప్రతిరోజు అన్నం అందించిన ఆ సేవ నాకు తెలుసు. మరి కోవిడ్ వల్ల అది ఇప్పుడు ఉందా? అది నేను ఎప్పుడు అనుకునే, ప్రతిరోజు అనుకునేదాన్ని, ఎంత ఓపిక పొద్దున్నే లేచి ఇంతమందికి క్యారియర్ పంపిస్తాను. ఇలాంటి లక్షణాలు అందరిలో మంచి ఉంటుంది, కానీ దానిని ఆచరించడం అనేది గొప్ప విషయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆచరించడం, అది మనం ప్రశంసించాల్సిన విషయం. కాబట్టి మాకున్న చుట్టాలలో, బంధువులలో ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్న వ్యక్తి రమ తల్లిదండ్రులు. వాళ్ళతోటి ప్రత్యక్షంగా ఇది కాకపోయినా ఇట్లా ఫంక్షన్స్లో చూస్తుంటాం. అంత మంచి అమ్మాయిని కన్నా తల్లిదండ్రులకి అభినందనలు. మా పెద్దనాన్న ధన్యవంతులు. రమని పెళ్లి చేసుకున్న మా స్వయం ప్రకాష్ అంత అనుకూలవతి, ధనం అన్నీ ఉండి కూడా భగవంతుడు ప్రకాష్కి ఆయుర్దాయం ఇవ్వకపోవడం ఎప్పుడు కూడా లోపంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్ని సేవలు చేసేవాడు. ఎందుకంటే తను ఎంచుకున్న రంగము కొంచెం బిడియపడే, సిగ్గుపడేటువంటి వైద్య రంగం. లలిత ఇందాక చెప్పినట్లు నోటితో చెప్పుకోవడానికి బిడియపడేటువంటి రంగాన్ని ఎంచుకున్నాడు. అప్పటి వరకు డాక్టర్ జి సమరం అనేవారు. సమరం తర్వాత ప్రకాష్ అనేటువంటి ఖ్యాతిని కూడా పొందాడు, తారాపథానికి ఎదిగాడు. ఆ గౌరవాన్ని, ప్రకాష్ ఆశయాలని మర్చిపోకుండా కొనసాగించాలని చెప్పి మరి ఆ కుటుంబం పిల్లలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అభివృద్ధి చెందాలని, వారు మరింతగా వారి సేవలను అందరికీ కూడా పంచాలని కోరుకుంటూ, అందుకు తగిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నా పేరు చెప్పలేదు, నా పేరు వెంకటలక్ష్మి. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సంస్థలో నేను ప్రిన్సిపల్గా 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. అనేక పని ఒత్తిడులు, నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలకి హాజరు కాలేకపోయాను. కానీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి వ్యక్తుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంత మంచి వ్యక్తుల్ని చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు లక్ష్మి గారు, మీ స్పందన తెలియజేసినందుకు. వారి స్వయం ప్రకాష్ గారి కనిష్ట సోదరి శ్రీమతి రత్నమాల మొత్తంగా వారి సందేశాన్ని తెలియజేస్తారు. నేను ఎక్కువ సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా స్వయం ప్రకాష్ మా అన్నయ్య, మేము 5 అన్నదమ్ములు, ఒక అక్క, నేను స్వయం కుటుంబంలో అంతమంది ఉంటారు. అందులో మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటామనేది
ముఖ్యమైనది. మేము మా అన్నయ్య ఏంటంటే ఒక నిబద్ధత అనమాట. ఏ పని చేయాలన్నా హార్డ్ వర్క్. అది మా నాన్నగారిలో చూసాము, తర్వాత మా అన్నయ్యలో చూసాను. మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏంటంటే మాట మీద నిలబడ్డం అనేది. మా అన్నయ్య అనేవాడు, మాట మీద నిలబడ్డం అనేది చాలా కష్టం అమ్మ, మాట ఇచ్చేయడం ఈజీనే కానీ నిలబడ్డం అనేది చాలా కష్టం అని చెప్పేవాడు. అందుకని మేము ఏదైనా కానీ నా జీవితంలో నేనైతే మా అన్నయ్య దగ్గర నుంచి హార్డ్ వర్క్ నేర్చుకున్నాను, అదే ఆచరిస్తున్నాను. ఉన్న దాంట్లో దశమ భాగం అంటారు కదా, దానం. మన సంపాదనలో దశమ భాగం దానం చేయాలంటారు. అలాగే నాకున్న దాంట్లో నేను దానం చేస్తున్నాను. వేద సభ చేస్తారు ప్రతి సంవత్సరం. ఆ సంవత్సరంలో క్రితం సంవత్సరం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక సంవత్సరం మా దగ్గర చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ చేయగలనా లేదా అనుకున్నా. కానీ అనుకోకుండా బ్రాహ్మణులు వచ్చేసి, అమ్మ క్రితం సంవత్సరం చేశారు కదమ్మా, మీరు మళ్ళీ చేయాలని చెప్పేసి, కాదండి అంటే, కాదమ్మా వచ్చాం కదా అంటే, ఎంతో పోన్లే దేవుడు భగవంతుడు నా ఆనందాన్ని తీర్చాడు. ఈ రకంగా నేను ఎంతో ఇవ్వలేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చానని చాలా ఆనందపడ్డాను. ఇంకొక చిన్న సంఘటన అండి, నేను ఒక కాలేజీ స్టూడెంట్కి ఫీజు కట్టడానికి వెళ్తున్నాను అనమాట. వెళ్తే బ్యాంకులో వెళ్తుంటే డబ్బులు కింద పడిపోయినాయి, 10,000 రూపాయలు కింద పడిపోయినాయి. నేను బ్యాంకుకి వెళ్ళి చూసేసరికల్లా నోట్లు అలా ఉన్నాయన్నమాట. అప్పుడు అనిపించింది, ఒక మంచి పనికి దేవుడు సహాయం చేస్తాడు, ఒక చెడ్డ పనికి చేసినా చేయకపోయినా ఒక మంచి పనికి దేవుడు సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. ఇంకొక జన్మ అంటూ ఉంటే మా అన్నయ్యకి తమ్ముడుగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను అండి. ఇంతతో వందన సమర్పణ ముందు ముఖ్య అతిథి గారు ముఖ్యంగా నాకు ఒక సూచన చేశారు. వారు 2 వాక్యాలు మాట్లాడి వారు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు, అది చెప్పి వారు చెప్పదలుచుకున్న విషయాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ రామలక్ష్మి గారికి ఒక చిన్న సాలు సత్కారం చేద్దాం అనుకుంటున్నాం. సో దయచేసి ఒక్కసారి మాకు కాదు మేడం, మీకు లేదు మాకు పర్లేదు మేడం, మీలాంటి వాళ్ళకి చేయాలి, మాదే లేదు గౌతమ్ దా. అమృత్ ఇక్కడ సన్మానం పొందుతున్న అమృత్ గారు మాస్ హీరో కాదండి, చాలా క్లాస్. సినిమాలో మాస్ హీరో లాగా వచ్చారు, కానీ చాలా స్మార్ట్. ఆయన ఆర్ట్ క్రియేషన్స్ అని మంచి బిల్డర్స్, డెవలపర్స్ ఎక్కడైనా కూడా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అవి చేయిస్తుంటారు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, అమృత్ గారు సీరియల్ ఎంటర్ప్రినర్ అండి. అంటే ఎవరైనా వాళ్ళు చదువుకున్న ఫీల్డ్లో వాళ్ళు బిజినెస్ చేయడం అనేది చాలా సహజం. లేకపోతే ఏదో ఒకటి అభిరుచి ఉన్న ఏరియా ఎంచుకుని దాంట్లో చేయడం అనేది సహజం. కానీ ఏ ఏరియా అయినా సరే దాంట్లో సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడం అనేది విశేషం. అది అమృత్ గారికి చెల్లింది. ఒక లైన్ అని కాదు, ప్రస్తుతం వారు మాలిక్యూల్స్ తయారు చేసే బయోటెక్నాలజీలో ఉన్నారండి. ప్రస్తుతం వారు దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకోసం గమనిస్తున్నారు. ఎందుకంటే ఏ డ్రగ్లో అయినా మాలిక్యూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. డ్రగ్ అంతే మనం ఏదో మందు చూస్తాం, కానీ దాంట్లో ఉన్న మాలిక్యూల్ అంటే ఎంత అతి సూక్ష్మంగా ఉంటుందో దాన్ని డిజైన్ చేసి తయారు చేయడం అనేది ఏపీఐస్ అంటారు నాకు తెలిసి, ఇంటర్మీడియట్స్. సో అవి వారు చేస్తున్నారు. అది చేయడమే కాదు, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ లెవెల్లో చేయడం అనేది విశేషం. ఆ ఫీల్డ్లో ఆయనకి చదువుకోకపోయినా, ఇందాక అన్నారు నేనేం చదువుకోలేదని, ఏం చదువుకోకపోతేనే ఇన్ని చేస్తున్నారు. ఆయన నిజంగా ఆయన అనుకున్నట్టుగా చదివింటే ఇంకెన్ని చేసేవారో. థ్యాంక్ యూ. సో ఈరోజు సభకి వందన సమర్పణ చేయవలసిందిగా డాక్టర్ ఖమ్మంపాటి శ్రీనివాస్ని కోరుతున్నాను. బిఫోర్ ఐ కంక్లూడ్, నేను ఒక 4 విషయాలు చెప్దామని అనుకున్నాను. నిజంగా చెప్పాలి అని అంటే మా నాన్నగారు లైక్ డాక్టర్ ఖమ్మంపాటి స్వయంప్రకాష్ గారు నా జీవితంలో చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండ్ ఒక ప్రేరణ కూడా.
వైద్య వృత్తిలోనే కాకుండా ఆయన ఎవరితో ఎలా మాట్లాడేవారు, అలానే హౌ వాజ్ హీ విత్ హిస్ పేషెంట్స్, ఇదంతా ఇట్ వాజ్ ఎ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నేను ఇప్పటికీ క్లినిక్లో కూర్చుని చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నెలకి అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు పేషెంట్స్ వచ్చి మా నాన్నగారిని గుర్తు చేసుకుని, సార్ మా నాన్నగారు వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉన్నారు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. నాట్ జస్ట్ అబౌట్ దర్ సెక్షువల్ లైఫ్ బట్ ఈవెన్ అబౌట్ దర్ ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ జనరల్ హెల్త్ గురించి కానివ్వండి, ఇప్పటికీ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. మా నాన్నగారు దగ్గర ఒక 1,20,000 మందిని చూశారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 years. ఈ రోజుల్లో అంతమందిని చూడాలి అని అంటే అదొక జీవితం పడుతుంది. బట్ మా నాన్నగారు లైక్ జస్ట్ ఒక 15 yearsలోనే అంతమందిని చూశారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ ఇందాక మా అక్క కూడా చెప్పింది లైక్ హౌ హీ లివ్డ్ హిస్ లైఫ్ వాస్ హౌ హీ స్పోక్. ఎవరితో ఎలా చెప్పారో, ఎలా ఉండాలి అలానే చెప్తూ ఉండేవారు. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. ఐ డెంట్ నో మచ్ అబౌట్ మెడిసిన్ అట్ ది టైమ్, ఐ వాజ్ స్టిల్ లెర్నింగ్. కానీ ప్రతిరోజు నాకు ఎప్పుడు కుదిరినా లైక్ హాస్పిటల్కి క్లినిక్కి రమ్మని చెప్పేవారు. ఆయన దగ్గర కూర్చుని నేను నేర్చుకున్నది ఒక్కటే, ఫ్రమ్ ది క్లరికల్ స్టాఫ్ నుంచి పైన మేనేజర్స్ దాకా మనకు వచ్చే ప్రతి పేషెంట్ని, ఫస్ట్ పేషెంట్ని ఎలా చూసేవారు 100 పేషెంట్ని కూడా అలానే చూసేవారు ఎవ్రీ డే. అండ్ ఇప్పుడు 15 మంది 20 మంది పేషెంట్స్ వస్తేనే అమ్మో అని అనుకునే రోజుల్లో హీ యూస్ టు సీ 100 పేషెంట్స్ ఇన్ ది సేమ్ వే. అండ్ అందరితో ఒకేలాగా మాట్లాడేవారు. అండ్ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 4-5 డబ్బులు లేకుండానే వైద్యం అంతా ఫ్రీగా చేసేవారు. హీ నెవర్ ర్యాన్ బిహైండ్ ది మనీ. డబ్బులు అవసరం లేదు అని ఎప్పుడు అనేవాళ్ళు కాదు, కానీ అట్ ది సేమ్ టైం హీ యూస్ టు మేక్ ష్యూర్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి వైద్యం దొరకడం చాలా అవసరము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అస్ గెటింగ్ ది మనీ, ఇట్ ఈస్ అబౌట్ దెమ్ గెటింగ్ ది ఫుల్ఫిల్మెంట్. అలాంటి వాళ్ళు ఇప్పటికీ వస్తూ ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికీ ఎవరో ఒక పేషెంట్ వచ్చి, సార్ మీ ఫాదర్ నాకు ఫ్రీగా ఇచ్చారు ట్రీట్మెంట్, వేరే వాళ్ళకి ఎవరికన్నా మీరు ఇవ్వండి సార్ అని చెప్పేవాళ్ళు కూడా ఇప్పటికీ వస్తూనే ఉంటారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ దట్ ఐ కెన్ టేక్ యాజ్ ఎ యంగ్ డాక్టర్. ఈ రోజుల్లో ఇంత కమర్షియలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి అనేది ఆ రోజుల్లోనే మా నాన్నగారు లైక్ మా అందరికీ నేర్పించారు. మెడిసిన్లో ఒక్క దాంట్లోనే కాదు, ఈవెన్ అబౌట్ అవర్ కల్చర్, మన సంస్కృతి గురించి, దాని గురించి కూడా ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. ఆ రోజుల్లో నాకు దాని విలువ అంతా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ఐఎమ్ అండర్స్టాండింగ్. వన్స్ ఈవెన్ ఐ బికేమ్ ఎ ఫాదర్, ఐఎమ్ అండర్స్టాండింగ్ ఏమి నేర్పించడానికి ట్రై చేసేవారు మా ఫాదర్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు టీచ్ అవర్ యంగర్ జనరేషన్స్. అందరికీ మనము కరెక్ట్గా అది నేర్పిస్తూనే ఉండాలి. ఫిలాంథ్రపీ కానివ్వండి, వీటికి అన్నిటికీ ఇప్పుడు ఫ్యాన్సీ నేమ్స్ వచ్చాయి, కానీ అదంతా ఏమీ లేదు మా నాన్నగారి వొకాబులరీలో. మనకి ఒక 4 రూపాయలు ఉన్నాయని అంటే అందులో ఎవరికో ఒకరికి మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అది చేస్తూ ఉంటేనే రేపు పొద్దున మనకి కూడా ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్తూ ఉండేవారు. ఈ రోజు లైక్ మా నాన్నగారు చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా ఇంతమంది ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరన్నా వస్తున్నారు అని అంటే అది మా నాన్నగారు చేసుకున్న మంచి వల్లనే నేను నమ్ముతూ ఉంటాను. హీ బిల్డ్ హిస్ రిలేషన్షిప్స్ బేస్డ్ ఆన్ హిస్ బిహేవియర్, అండ్ దట్ ఈస్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ యంగ్ పర్సన్, నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్. నేను ఇప్పుడు ఒక క్లినిక్, మా నాన్నగారి క్లినిక్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా నాన్నగారి పేషెంట్స్ ఇట్స్ బిన్ 16 years ఇప్పటికీ వస్తూ ఉంటారు. రీసెంట్లీ నాకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన మా నాన్నగారు చనిపోయే చివరి దశలో ఉన్నప్పుడు మా నాన్నగారి పేషెంట్ అనమాట. టువర్డ్స్ ది ఎండ్ మా నాన్న క్లినిక్కి వెళ్ళలేకపోయారు బికాస్ ఆఫ్ ది క్యాన్సర్. ఆ సమయంలో పేషెంట్స్ని అందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వైద్యం చేసేవారు. అంటే ఆల్ ది కన్సల్టేషన్స్ వర్ హ్యాపెనింగ్ అట్ హౌస్. అండ్ అప్పుడు నడవలేని పరిస్థితుల్లో కూడా మా నాన్న ఒక చోట కూర్చుంటే పేషెంట్స్ అందరూ వచ్చి నాన్నని చూస్తూ ఉండేవారు. రోజుకే మా కార్స్లో కానివ్వండి వేరే రకంగా రోజుకి ఒక 20 trips జరిగేవి, అందరు పేషెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అలాగా మా నాన్న చూసిన ఒక పేషెంట్ కూడా వచ్చారు రీసెంట్గా. అండ్ హీ వాజ్ టెల్లింగ్ మీ, సార్ అప్పుడు కూడా చూశారు, నాకు అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను, మళ్ళీ ఇన్ని రోజుల దాకా నాకు మళ్ళీ ప్రాబ్లం రాలేదు అని. మనం ఎంత చేస్తున్నాం అన్నది కాదు, చేసేది మటుకు మన దృష్టి అంతా దాని మీద పెట్టి లైక్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ మనం చేయాలి. ఫర్ వాట్ ఎవర్ ది స్మాల్ ఇష్యూ పేషెంట్ కమ్స్ టు అస్, వాళ్ళు పేషెంట్ అని చిన్నగా చూడకూడదు. దే ఆర్ లిటరలీ లైక్ గాడ్స్ టు అస్. అండ్
వాళ్ళ వల్లనే మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇస్ బికాస్ ఆఫ్ దెమ్ అని మా ఫాదర్ నిజంగా నమ్మేవారు. అండ్ అందులో అట్లీస్ట్ కొంచెమన్నా నేను అదే కంటిన్యూ చేయాలని ఐ ట్రూలీ హోప్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై పేరెంట్స్. ఈ ట్రస్ట్ స్థాపించడానికి మెయిన్ రీజన్ కూడా అదే, మా నాన్న చేసిన పనులన్నిటినీ వీ హ్యావ్ టు రిమెంబర్ హిమ్, వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిజ్ లైఫ్ and we have to learn from his life anedi is what is very much necessary. We all have our parents to thank for everything we have, and that has to be continued. Adi continue cheyadanike we are still running this trust and we are doing this every year. మా ద్వారా ఎంత చేయగలుగుతామో అంత వీ హ్యావ్ టు కంటిన్యూ టు ది లెగసీ ఆఫ్ మై ఫాదర్. మర్చిపోయేంత ఇది కాదు, మర్చిపోలేము కూడా, బట్ వీ స్టిల్ హ్యావ్ టు remember how he lived his life. He always lived his life like a king. That's what I say. Not in the money that he spent, but in the way he gave to people. And that is an inspiration for everyone. I'm sorry for taking so much of your time. And this is మేము ఇప్పుడు ఇదంతా చేయడానికి కారణం కూడా అదే అనమాట. మేము దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలి, దీన్ని ఇంకా పెద్దగా చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎవ్రీ వన్ అరౌండ్ అస్. మా స్టాఫ్ కానివ్వండి, మా కోసం వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఉండడం వల్లనే మేము ఇది చేయగలుగుతున్నాము. మా నాన్నగారు చనిపోయిన 16 ఏళ్లలో నేను నా ప్రాక్టీస్కి రావడానికి ఐ వాజ్ వెరీ యంగ్. నేను ఇంకా అప్పుడు చదువుకుంటూనే ఉన్నాను. ఆ టైంలో మా స్టాఫ్ ఎవరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు. అండ్ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఫర్ అస్ టు కంటిన్యూ విత్ అవర్ క్లినిక్. శ్రీరామ్ గారు కానివ్వండి, ఆయన హీ వాజ్ అవర్ మేనేజర్. నేను పుట్టిన 2-3 సంవత్సరాలకి మా దగ్గర పనిచేయడానికి వచ్చారు. అండ్ ఇప్పటికీ మా క్లినిక్లోనే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ ఐఎమ్ ఆల్మోస్ట్ 35 years old and he's been with us for the past 32 years. అండ్ ఇప్పటికీ ఆయన కూడా నాతో చెప్తుంటారు వీళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో అలా ఉండాలి. అండ్ హీ ఆల్సో టీచర్స్ మీ అ లాట్. మా నాన్నగారు ఎప్పుడు అదే చెప్తూ ఉండేవారు. అండ్ how we treat our staff is how our staff treats us. నాతో ఇప్పుడు మా స్టాఫ్ అందరు ఇప్పటికీ ఉన్నారు అని అంటే అది మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ అది కంటిన్యూ చేశారు కనుకనే మాతో ఇప్పటికీ ఉన్నారు. మల్లేష్ అని ఉంటారు, ఎక్కడున్నాడో తెలియదు, బట్ హీఈస్ అవర్ బ్యాక్ బోన్. ప్రతి ఫంక్షన్లో తను ఇక్కడే ఉంటారు అండ్ హీ కీప్స్ హెల్పింగ్ అస్. అలానే వెంకటేష్ ఉంటాడు. వెంకటేష్ ఈజ్ అవర్ డ్రైవర్, బట్ తను నాకు డ్రైవింగ్ నేర్పించాడు. మా వైఫ్కి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మా అక్కకి డ్రైవింగ్ నేర్పించడానికి ట్రై చేశాడు, బట్ అందరికీ తనే నేర్పిస్తూ ఉంటాడు. హీ స్టిల్ విత్ అస్. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు అనమాట. అలానే ఆల్ ది అదర్ స్టాఫ్ ఆల్సో హూ ఆర్ విత్ అస్ అండ్ హూ హ్యావ్ బిన్ హెల్పింగ్ అస్. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అలానే ఇవాళ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అమృత్ గారు, చాలా థ్యాంక్స్ ఫర్ టేకింగ్ సో మచ్ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ స్టేయింగ్ విత్ అస్ సార్. వి రియలీ అప్రిషియేట్ ఆల్ ది కైండ్ వర్డ్స్. సత్యం శ్రీరంగం గారు ఇవాళ రాలేకపోయారు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అండ్ హీ హ్యాస్ హ్యూజ్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. థ్యాంక్స్ ఫర్ హిమ్. అలానే ఇవాళ మొత్తం అంతా మాట్లాడి అందరినీ అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని మొదటి నుంచి మాతో ఉండి మా మావయ్య లైక్ శేషాచల శర్మ గారు, without his help I don't think we can do this function at all. It is only because of his hard work we are doing all this. Madam garu, Ramadevi garu, BRKR Ayurvedic Government Medical College principal. Madam, thank you so much for taking time of your schedule and being here. Yeah, ఇంత టైం అయినా అందరూ ఇక్కడే ఉన్నారు అండ్ అది దట్ ఈస్ a lot of blessings for us. All the dignitaries who are here, ఎవరెవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పటికీ కూడా. చాలా థ్యాంక్స్ సార్. I would like to also thank all the guests. ఇంత లేట్ అయినా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కలుస్తూనే ఉంటాము. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ వాంట్ టు కంటిన్యూ ఫర్ ది రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ ఒక రిమెంబరెన్స్ లాగా చేద్దామనే మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఒక దేవత ఆరాధనలో అత్యంత ఉన్నతమైనటువంటి పూజా ప్రక్రియ చతుషష్ఠి పూజ, చతుషష్ఠి ఉపచారాల పూజ. సో ఇవాళ ఆ చతుషష్ఠి ఉపచారాలలాగా
పూజ జరిగింది. ధన్యవాదాలు. जनगण मंगलदायक जय हे